సుధా, ఏ బాధర బంధువు లేకుండా ఎంత స్వేచ్ఛగా ఎగరగలుగుతుందో ఆ గాలిపటం. నీ మొహం, గాలిపటం, స్వేచ్ఛ, భవిష్యత్తు అన్ని వేసి వాడి గుప్పెట్లో ఉంటాయి. ఏమంటావు సుశీల? నాకేమనిపిస్తుందో తెలుసా? ఈ గాలిపటం, దాన్ని ఎగరేసే చెయ్యి రెండో మనం చూడగలుగుతున్నాం. కానీ జీవితం అనేది ఓ గాలిపటమే కదా. మరి దాన్ని ఎగరేసే హస్తాన్ని మనం చూడగలమా? ఓయే, అది ఆడదాని జీవితం అయితే దాన్ని నడిపే చెయ్యి మగవాడిది అవుతుంది. లేదు, మగవాడి జీవితం అయితే ఆ చెయ్యి ఆడదానిది. నాన్ సెన్స్. ఎప్పటికైనా ఆడదానిదే పైసే. మనం తలుచుకుంటే లక్షాధికారిని భిక్షాధికారిగా చేయొచ్చు, భిక్షాధికారిని లక్షాధికారిని చేయొచ్చు. నో, ఇవాళ ఆల్వేస్ క్రేజీ. మగ ఆడ సంబంధం అతి పవిత్రమైనది. నా దృష్టిలో అది మన చేతుల్లో లేనిది, ఒక అతీతమైన శక్తి నిర్ణయించేది. ఆ అమ్మాయే మధు, నేను చెప్పానే, అదిగో ఆ అమ్మాయి ప్రేమిస్తున్నా. ఎవరు? ఆ ఎరచిరమ్మైన ఆ పేసిన ప్రేమిస్తారా? నీ పేరు చేస్తా, నువ్వు ప్రేమించబోదు మరి. అంతేగాని నీ ఇష్టం వాడుకో. అంటే నువ్వు అమ్మాయి మీద ఏమైనా ఐడియా పెట్టుకున్నావా? ఆ పెట్టుకుంటే నాకేంట్లే, నా ఐడియా అంతా ఆ ఎరచిరపకం తెలపెంచలేదు ఆ అమ్మాయి మీద. సుగునా, అదే ఇందాక ఎవరితో బాయ్ ఫ్రెండ్ తో కార్లో వచ్చింది. వాడు బాయ్ ఫ్రెండ్ కాదు, వాళ్ళ అన్నయ్య నాతో చెప్పిందిలే. ఇంకా నయం మీ అన్నయ్య అన్నావు కాదు. అంత గ్యాస్ ఇందాక ఎవరితో పరిచయం చేస్తుంది విన్నాను. మధు, నువ్వు అలా అనొద్దు. నువ్వు అలా అంటేనే చచ్చిపోతావు. ఆ అమ్మాయి చాలా మంచిది. ఈ పట్టం మీదా? మీదనే నేను అనుకుంటున్నాను. మరి కింద పడగానే ఎందుకు బయటకు వచ్చారు? మీరెందుకు వచ్చారు? వస్తువు ఎవరికైనా పతనాన్ని నేను భరించలేను కాబట్టి. మరి మీరు? నా ఉద్దేశాన్ని మీరు బలపరిచినప్పుడు నేను విడిగా చెప్పనవసరం లేదనుకుంటాను. హాయ్. హలో మేడం, చల్లిగో. డెఫినెట్లీ, వై నాట్? థ్యాంక్ యూ. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. కొద్ది క్షణాలలో మీరు ప్రముఖ సితార్ విద్వాంసుడు, గాయకుడు రవి గారి కచేరీ వింటారు.
వెలిగించు చిరు దీపిక చెలిన గుండెలో ఈ కళ్ళలో చెలిన గుండెలో ఈ కళ్ళలో వెలిగించు చిరు దీపిక చెలిన గుండెలో ఈ కళ్ళలో చెలిన గుండెలో ఈ కళ్ళలో ఇందులో రేడు నడిపించు ఆ కాంతిలో వెలిగించు చిరు దీపిక చెలిన గుండెలో ఈ కళ్ళలో చెలిన గుండెలో ఈ కళ్ళలో పూలగాలిలాగా నన్ను చేరుకో సంజ వెలుగు నీవై కొలుగుండిపో పూలగాలిలాగా నన్ను చేరుకో సంజ వెలుగు నీవై కొలుగుండిపో వెన్నెలలోనైనా చీకటిలోనైనా వెన్నెలలోనైనా చీలోనైనా నీ చేయి కావాలి చేయూతగా ఓ వెలిగించు చిరు దీపిక చెలిన గుండెలో ఈ కళ్ళలో చెలిన గుండెలో ఈ కళ్ళలో జీవితాన నేను నిరుపేదను మమతాల మహారాజును జీవితాన నేను నిరుపేదను మమతాల మహారాజును నీ కలతలు నావి నా నవ్వులు నీవి నీ కలతలు నావి నా నవ్వులు నీవి మేఘాస చేసేను నీ సాక్షిగా ఓ వెలిగించు చిరు దీపిక చెలిన గుండెలో ఈ కళ్ళలో చెలిన గుండెలో ఈ కళ్ళలో ఆగు నేను ఆగు రాజేశ్వరి రాజేశ్వరి అక్కడే ఉండు బాబు రాజేశ్వరి అబ్బాయి వచ్చాడు దిష్టి తీయాలి హారతి పట్ట అక్కడే ఉండు ఏమిటన్నా మీ హడావుడి? అయినా నా బతి పట్టి నిన్ను రాజేశ్వరి నా తలపంతా నిండిపోయిందిరా ఇవాళ అదేమిటి ఉట్టి చేతితో వచ్చావు కర్పూరం ఇది నిండుకుంది. రాజేశ్వరి చూడవే ఉంటుంది ఇంకెక్కడుంటుంది? ఉన్నదంతా మీ గదిలో ఉన్న ఫోటోకే సరిపోయిందిగా. వద్దులే అమ్మా నాన్నగారు మీ ఆశీస్సుల కంటే నాకు ఇంకేం కావాలి చెప్పండి. రాజేశ్వరి ఎందుకలా బాధపడతారు? తెప్పిస్తాగా. పాపమ్మా 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 ఏంటమ్మగారు ఇందాకనగా పిలిచాను, ఎక్కడికి వచ్చావే? ఎందుకైనా మంచిదని కర్పూరం డబ్బా దాచిపెట్టేస్తున్నానండి అమ్మగారు. అదేమిటి? అయ్యగారే ఒకవేళ కర్పూరం డబ్బా కోసం వచ్చారనుకోండి. నేను వచ్చాను. పాపమ్మ ఇంకెప్పుడన్నా ఇలాంటి పనులు చేశావో జాగ్రత్త. అది కాదురా మధు. అమ్మా నీ సంగతి నాకు తెలీదా? ఉద్దొచ్చి పిల్లని ఎక్కిరించినట్టు. అవును, బొత్తిగా జ్ఞానం లేనివాడు ఎలా బ్రతుకుతాడో ఏమో.
శాంత నీ స్థానంలో దానికి చోటిస్తే అది నన్ను అర్థం చేసుకోవటం లేదు శాంత. ఇంత ఆస్తి ఉన్న ఇంట్లో కప్పూరానికి లోటైందే. నాన్నగారు, బాబు, ఎందుకు నాన్నగారు ఇంత చిన్న విషయానికి అంతగా బాధపడతారు? నీకు తెలియదు రవి, దాని మనస్సు రాయి లాంటిది. దానికి రాగాలు అనురాగాలు తెలియవు బాబు. ఆ అమ్మ కడుపున పుట్టిన పెరిగింది ఈ అమ్మ ఒడిలోనే. ఈ ఒడి తలవనం నాకు తెలుసు నాన్నగారు. అది నీ మంచితనం బాబు. నా శాంత నీకు అప్పగించిన గొప్ప గుణం అది. అన్నయ్య, ఫ్రెండ్స్, స్నేహం అనే మాటకు ప్రాణం పోసిన వ్యక్తి మిత్రుడు రవి. ఈ రోజు నేను ఫారెన్ వెళ్తున్నానంటే అందుకు కారణం మా రవి. దరిద్రం అనే అంధకారంలో అలమటిస్తున్న నాకు ఐ స్పెషలిస్ట్ కావడానికి దోహదం చేసిన మిత్రుడు రవికి ఆజన్మాంతం కృతజ్ఞుని. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు. చూపులేని నిర్భాగ్యులకెందరికో నువ్వు చూపును ప్రసాదించాలి. వాళ్ళ కళ్ళ వెలుగుల్లో నీ ఔన్నత్యాన్ని నా కళ్ళతో చూడాకరా. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ రవి. మన మిత్రులందరి ముందు వాగ్దానం చేసి చెప్తున్నాను, ఐ సర్జరీలో అధికులని పేరు సంపాదిస్తాను. నీ మాట మేరకు ప్రజాసేవకే నన్ను అంకితం చేసుకుంటాను. రవి, అయ్యగారు వస్తున్నారమ్మా. అయిపోతుంది, ఆస్తంతా హారత కర్పూరంలో తగలబడిపోతుంది. ఊరుకోండి అమ్మగారు, ఊరుకోండి. పాపమ్మా, బట్టలు సామాన్లన్నీ సర్దావా? సర్దానమ్మగారు. ఆ దండం మీద కొత్త చీర ఉంది, అది కూడా తీసుకురా. పాపమ్మ, నువ్వు లోపలికి వెళ్ళు. అలాగే బాబు. ఏమిటిదంతా రాజేశ్వరి? మేమేమైతే మీకెందుకులేండి. నన్ను మీకు ఇచ్చి రెండో పెళ్లి చేసినందుకు ఆస్తికి బదులు ఒక బిడ్డనిచ్చారు చాలు. పైసా పెత్తనం లేదు, ఎవరిని మాట్లాడడానికి వీల్లేదు. ఇంకా మేమెందుకు ఇక్కడ? మీరు మాత్రం మందులు జాగ్రత్తగా వాడండి. పాపమ్మ, తొందరగా వచ్చి చావే. రాజేశ్వరి, నన్ను పలకరించకండి. మేమేమైపోతే మీకెందుకు? మీ ముద్దుల కొడుకు మాత్రం ఆస్తంతా అనాథులకు దానం చేస్తూ ఉంటాడు. మీరు చూస్తూ ఆనందించండి. అమ్మా, మరొకరికి సాయం చేసే గొప్ప గుణం అందరికీ ఉండదమ్మా. అన్నయ్య ఏం చేసినా ఆలోచించి చేస్తాడు. నోరు ముయ్యరా. ఇప్పుడు నేను మాత్రం ఏమన్నాను? ఉన్నదంతా ఖర్చు చేస్తే చివరికి ఏం మిగులుతుంది? నిజమేనమ్మా, నీకు తెలియకుండా నా స్నేహితుడు డబ్బిచ్చి ఫారెన్ పంపడం తప్పే. క్షమించమ్మా, ఇంకెప్పుడు అలాంటి పొరపాటు చేయను. అలా అంటే ఎలా నమ్మడు? నీ పేరునున్న ఆస్తిలో సగం వాటా నా బిడ్డకిస్తావా? రాజేశ్వరి, సగం ఎందుకమ్మా, పూర్తిగా రాసిస్తాను. ఏమిటిది? ఆస్తి నా పేరు ఎందుకు రాశావు? నా తృప్తి కోసం. లేదు, నన్ను అవమానించాలని. తమ్ముడు, అన్నయ్య, అమ్మ ఏదో తెలిసి తెలియకందరి. అన్నయ్య, నీ కళ్ళ ముందు ఉండటం ఇష్టం లేకపోతే వెళ్ళిపోమని ఒక్క మాట చెప్పు అన్నయ్య, చాలు వెళ్ళిపోతాను. అంతేగాని ఇలా చేయటం న్యాయం కాదన్నయ్య. తమ్ముడు, నన్ను అర్థం చేసుకోరా. నువ్వే నన్ను అర్థం చేసుకున్నావు అన్నయ్య, అందుకే బాధపడుతున్నాను. నిజమేరా, నేనే తొందరపడ్డాను. ఐఎమ్ వెరీ సారీ. వద్దన్నయ్య, అంత మాట నక్కలేదు. నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేనన్నయ్యా, ఉండలేను. తమ్ముడు, హాయ్ సుందర్. హాయ్ సుగుణ, 5 టికెట్లు తీసుకొచ్చా. 5 మూడేగా, పర్వాలేదు. ఈ టెంటు బాగుందా? నీ అందం ముందు ఆ టెంట్ ఏం బాగుంటుంది? నిజంగా అందంగా ఉన్నానా? అదేంటి మరి అందరూ కాలేజీలో కాకి కాకి అంటారుగా? వాళ్ళ మొహం వాళ్ళకేం తెలుసు. సుగుణ, నీతో విషయం ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా, ధైర్యం చాలక చెప్పలేకపోతున్నా. చెప్పనా? ఏంటది? చెప్పేస్తా. ఐ లవ్ యూ. నిజంగా? అయితే ఆ చేయని లోపమ్మా. నా చేయనేమిటి, నా ప్రాణమే నీకు ఇస్తా. తీసుకో సుగు. హలో సుందర్. హాయ్. ఏంటి విశేషం? కనపడపోతాను తలుచుకుని మీ గురించి అడుగుతున్నా. ఎందుకు? అదే సుగుణ టికెట్ ఇద్దామంటే ఇద్దామని వస్తా. కూడా ఎంతసేపు అయింది అతను వచ్చి? జస్ట్ నౌ.
ఈ లోపలే చేయనిచ్చేశాడా? చేయనా? నాకెందుకు ఇస్తాడు? మరి అతని చేతికి లేదే. నాకేం తెలుసు? సుగుణ, ఆడది మగవాళ్ళతో స్నేహం చేస్తే సమాజం ఒప్పుకోది. ప్రబోధాలు చాలు కానీ ఇక పదండి. ఏమండి, ఆస్తి కోసం గొడవ పెట్టారని కోపం వచ్చిందా? చూడండి, మనకున్న ఆస్తి అంతా అక్కయ్యది. అది ఖర్చు పెట్టే హక్కు రవికుంది. ఆలోచన లేకుండా అది ఖర్చు చేస్తే మధుకి ఎక్కడ అన్యాయం జరుగుతుందోనని కాస్త తొందరపడ్డానని. రాజేశ్వరి, ఏమండి, అసలు నువ్వు ఎప్పుడు ఆలోచించావు గనక రవి శ్రీరామచంద్రుడే తమ్ముడికి అన్యాయం చేస్తాడా? రామరామ, నేనే తొందరపడ్డానంటుంటే. చూడు రాజేశ్వరి, ఏదైనా ఉంటే నువ్వు నాతో నెమ్మదిగా చెప్పాలి గాని నువ్వు ఇలా గొడవ చేస్తే ఇంటి పరువు ఏమవుతుంది చెప్పు. అబ్బే, ఇంకెప్పుడు అలా జరగనివ్వనండి. మీతోనే చెప్తాను. మీరే ఆలోచించి నాకు న్యాయం చేస్తారు. ఏమిటో ఇన్నేళ్లు నీతో కాపురం చేస్తున్నా నువ్వు ఎందుకు మంచిగా ఉంటావు, ఎందుకు చెడ్డగా మారుతావు నాకు అర్థం కావడం లేదు. ఊరుకోండి, ఈ మాట ఎవరన్నా వింటే నవ్వుతారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఏమన్నారు? గుండెకు సంబంధించిన విషయం కదా, కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిదన్నారు. ఏమండి, పెద్దగా అరవకండి, మేడం ఇట్లా ఎక్కకండి, పెద్దగా ఆలోచించకండి, వేళకు మందులు వాడండి, వేళకు నిద్రపోండి, నిద్రపోండి. ఇప్పటికి 12 దాటింది, ఇక నువ్వు దయచేస్తే నేను నిద్రపోతాను. ఏమండి, ఒక చిన్న విషయం. అయ్యో, సంగీతం వింటూ విరహంతో వేడెక్కిపోతున్నవో రాధాదేవి, కృష్ణుడు నల్లని వాడమ్మా. అయితే అద్దాక వచ్చావన్నమాట. ఏ సుశీల, మనిషిని చూడకుండా మాట్లాడకుండా మనసిచ్చేశావు. అవును సుధా, వారి గానానికి సితారా నాదానికి నా జీవితం అంకితమైపోయింది. ఏమిటే కావ్యనాయకులా మాట్లాడుతున్నావు? ఇంతకీ ఆ కళా తపస్సు ఎలా ఉంటారో వెళ్ళి చూలా. అదేంటే అంత సిగ్గుపడిపోతున్నావు? రవి గారు వచ్చే టైం అయింది, అప్పటి వరకైనా కాస్త దాచుకో. హరిగో ఆయన వచ్చేస్తున్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. మీరు మీ అభిమాని సుశీల. అలాగా? అభిమానం కదండి, ఆ అమ్మాయి. నమస్కారం అండి. నమస్తే. మా సుశీల కాలేజీలో చదువుకుంటుందండి. నేను కూడా. మీ ప్రోగ్రాం చాలా గొప్పగా ఉంటుందండి. ఇది నా ఉద్దేశం మాత్రమే కాదు, ముఖ్యంగా మా సుశీల ఉద్దేశం.
మీతో మాట్లాడాలి. సమస్యమా? అలాగే మాట్లాడండి. ఏమంటాడు మర్చిపో. సరే నేను వస్తా. మాట్లాడండి. మాట్లాడండి. తప్పకుండా మాట్లాడండి. మాట్లాడండి. తప్పకుండా మాట్లాడండి. ఏంటి అలా అయిపోతున్నారు? ఎవరైపోయారు? చెవులు పడుతున్నాయా? కచ్చు 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 కచ్చు. ఇదిగో థ్యాంక్ యూ. సారీ. మాట్లాడండి మాట్లాడండి మాట్లాడండి. మాట్లాడండి. సారీ. అది సరే తీరిగ్గా కూర్చుని ఆలోచించుకుని మరీ పిలవండి. ఐ లవ్ యూ. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి. ఎంత ప్రమాణం చెప్పారు? బాగా కుదిరింది. ఏమండి వెళ్ళిపోయింది. అండి మీ ఆలోచన అయిపోయిందా? అయిపోయిందండి. గుర్తొచ్చింది. చెప్పండి. మళ్ళీ వచ్చిపోయింది. మీరు ఆగండి, నేను చెప్తాను. చెప్పండి. మీరు నన్ను ప్రేమిస్తున్నారు, మీరు నన్ను పెళ్లి చేసుకుంటారు, అందుకు నేను ఒప్పుకోవాలి. ఓకేనా? ఒప్పుకున్నాను. ఓకే ఓకే. ఇప్పుడు చెప్పండి. ఐ లవ్ యూ. 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 గుడ్ ఈవినింగ్ మిస్టర్ మధు. మిస్టర్ మధు. మిస్టర్ మధు. సారీ. బాగా చదువుతున్నారా? థ్యాంక్ యూ. వస్తానండి. ఉండండి, మీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పండి. అదేనండి, అది మీరు నేను నేను మీరు నేను మీరు నేను ఇద్దరం ఛాంపియన్స్ కదండి. అవును. ఇదేదో కొత్తగా చెప్తున్నారేంటి? చెప్పండి. ఏమిటి? అదేనండి, మీరు నేను నేను మీరు మీరు నేను ఏంటండి ఎప్పుడు విషయాలు ఉండే మీరు ఇలా తావగారిపోతున్నారేంటి? ఏదో చెప్తానన్నారు? అన్నానా? అన్నానండి. చెప్తానండి. చెప్పండి. త్వరగా చెప్తానండి. సరే వస్తాను. అలాగే. ఇక్కడున్నావా? సుందర్ అని అనుకున్నానో లేదో నువ్వు కనిపించు. నిజంగానా? అయితే నీ మనసులో నేను ఉన్నానన్నమాటేగా? మనసులో ఉండటమే కానీ మనిషికి సహాయం చేయలేవన్నమాట. హెల్ప్ హెల్ప్ హెల్ప్. ఏం జరిగిందండి? ఏం జరిగింది? ఇంకా ఏం జరగలేదు, మీరు వెళ్ళండి. మరి హెల్ప్ హెల్ప్ అన్నారు. ఓ అదా, ఈ హెల్ప్. భలేవాడివేనయ్యా. ఏనా నువ్వా? ఒక సుందరాంగుడు ఒక సుందరాంగితో మాట్లాడుతున్నప్పుడు ఇలా పానకంలో పుడకలా వచ్చి ఇలా గెలకడం బాగుండేది. పాపం. అవునులే పాపం. అవునులే పాపం. నువ్వు చాలా బాగా మాట్లాడతావు సుందర్. సుఖు, అది నా మహత్యం కాదు, నీ మహత్యం, నీ ప్రేమ మహత్యం.
నీకేం కావాలో అడుగు సుగ్గు, సిగ్గుపడకుండా అడుగు సుగ్గు. 10,000. 10,000. 10,000 ఎక్కడి నుంచి తాను సుగ్గు? సుందర్, నువ్వు ఇవ్వకపోతే నా బ్రతుకు వాడిపోతుంది. నువ్వు అడిగిపోకూడదు, నేను నిన్ను వీడిపోకూడదు, ఆ తర్వాత నేను ఏడవకూడదు. మన కాంట్రాక్టర్ పరంధాయ గారు లేరు? ఈ మధ్య పోయాడుగా. పోతే పోయాడు. పాప, ఆయన భార్య ఇదమ్మట అప్పడాలు అమ్ముకుంటుందట. అదేం పాపం అంత ఆస్తుంది? ఉంది. ఉన్నదంతా ఆయన కొడుకు పేరు పెట్టి గుటుక్కుమన్నాడు. ఆ బిడ్డలేవో తల్లికి చిల్లి దవైనా ఇవ్వకుండా ఇంట్లోంచి తరివేశారు. అరే వాళ్ళు బిడ్డలా? అందుకే మన లాయర్ గారితో సంప్రదించి కాగితాలు తెచ్చాను. ఏమండి, మన పెద్దబ్బాయి రవి చేత కాస్త సంతకం చేయించారు. రాజేశ్వరి, ఎందుకంటే అలా అరుస్తారు? మీ ఆరోగ్యం అసలే అంతంత మాత్రం. అవును, అరిస్తే నేను గుండాకి చస్తాను, నేను చస్తే నీకు ఆస్తి దక్కదు. అదేగా నీ బాధ? ఏం మనిషి వేరు? నేను మనిషిని కాబట్టే మిమ్మల్ని రెండో పెళ్లి చేసుకున్నాను. ఆ చచ్చిన దాని ఆస్తిలో సగం వాటా ఇస్తానంటూ వాటా ఈ ఇంటి చరిత్ర తెలుసు కూడా ఇలా మాట్లాడుతున్నావా? తరతరాలుగా వేర్పాట్లు పడకుండా ఒకే కుటుంబంగా సాటి జమీందారీ వంశానికే తలమానికంగా ఉన్న ఈ వంశానికి ఈనాడు నీ స్వార్థంతో చిచ్చుపడవాలని చూస్తున్నావా? అయ్యో అయ్యో అయ్యో, ఎందుకండి అంత గట్టిగా అరుస్తారు? ఈ కాగితాల మీద చిన్న సంతకం పెట్టమన్నందుకు ఎందుకండి అంత ఆర్భాటం చేస్తారు? అమ్మా, తమ్ముడు, రవి, నువ్వు చేసింది కాగితం మీద సంతకం కాదురా, తరతరాలుగా అవిచ్ఛిన్నంగా సాగుతున్న ఈ వంశ ప్రతిష్టకు సమాధిరా, సమాధి. రవి, మధు, ఆఖరు మాటగా చెప్తున్నాను, నా బొందులో ఊపిరున్నంత వరకు ఈ కుటుంబం రెండుగా చేరటానికి వీల్లేదు, 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 వీల్లేదు. ఏమండి, ఏమండి, ఏమండి? తమ్ముడు, డాక్టర్ గారు ఫోన్ ఎంగేజ్ జరిగాము, నేను వెళ్ళి డాక్టర్ గారిని తీసుకొస్తాను. నువ్వు నాన్నగారిని జాగ్రత్తగా చూస్తాను. అలాగే. సరే బాబు, వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టొస్తాను. మీ నాన్నగారిని చూసుకుంటూ ఉంటారా? అలాగేనమ్మా. హలో, మధు హియర్. చెప్పండి డాక్టర్, ఏమైంది? యాక్సిడెంట్ అయిందా? నా అన్నయ్యకి యాక్సిడెంట్ అయిందా? తెలియదు గారు, మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు సరదాకి అంటున్నాడు గారు. ఏడుకుంటున్నవాడా వెంకటరమణ? ఇంకెప్పుడు ఆయన దగ్గర ఆస్తి విషయం చెప్పను. మధు, మిస్టర్ మధు, ఆ విషాదవార్త ఇప్పుడు చెప్పడం కూడా మంచిది కాదు. కానీ పెద్దగూడెం గారు చేయవలసిన కర్మకాండలు మీరే చేయాలి. అతను బెడ్ మీద నుండి కదలకూడదు. అలాగే డాక్టర్. డాక్టర్, మా అన్నయ్యకి ఏం ప్రమాదం లేదు కదా? ఏం పర్వాలేదు, కానీ కళ్ళు పోగొట్టుకున్నాడు. డాక్టర్, ఇక చూపు రావడం కష్టమే. చెప్పండి, ఇంకెప్పటికీ చూపు రాదని కూడా చెప్పారు. మరి చిన్నపిల్లవాడి నాన్నగారికి ఎలా ఉందిరా? విశ్రాంతి తీసుకుంటున్నారు. తమ్ముడు, నాన్నగారితో నా యాక్సిడెంట్ విషయం చెప్పావా? ఎలా చెప్పను ఏమో చెప్పను.
ఖర్చు చెప్పాక నేను వచ్చి నాన్నగారితో మాట్లాడతాను. అప్పటి వరకు ఆయన ఇంటికి తీసుకురావద్దు. నా కళ విషయం కూడా ఆయనతో చెప్పొద్దు. వెళ్ళు, నాన్నగారికి ఇంకా ఉండొచ్చు. చూస్తాను, నేను లేని చోటు నాన్నగారికి తెలియకుండా అన్ని విషయాలు నువ్వే దగ్గరుండి స్వయంగా చూసుకో. అలాగే అలాగే చూసుకుంటాను. నువ్వు నేను నోటి తెలియకుండా అన్ని దగ్గరుండి స్వయంగా నేనే చూసుకుంటాను. సిస్టర్, ఎవరో చనిపోయినట్టున్నారు పాప. ఎవరో చూడండి. అరే నీకు తెలీదా ఆయన? You can go. Mr. Ravi, Doctor, how do you feel? I am quite all right. ఆ చనిపోయింది ఎవరు? ఆయన ఒక తండ్రి. కను పెంచి పెద్ద చేసిన తండ్రికి కొడుకు పెట్టేటప్పుడు ఆ కొడుకు హృదయం ఎంతో అలలాడిపోతుంది కదా డాక్టర్. మిస్టర్ రవి, ఇవన్నీ ఆలోచించకండి. టేక్ రెస్ట్. తక్కువ తెచ్చాను. ఏమన్నా అంటుందో ఏమో సుగ్గు. ఏమిటినా అయినా ఏమండి 500 తక్కువ తెచ్చాను. ఏమన్నా అనుకుంటుందంటారా? ఏమీ అనుకోదు గాని ఎవరి కోసం ఆయన ఎదురు చూస్తున్నావా? ప్లీజ్ సుగ్గు కోసం అండి. సుగ్గు కోసం? అవును, ఎంత తెమ్మంది? 10,000 తెమ్మండి. మా నాన్నేమో బీరువాలో 500 తక్కువ పెట్టాడు. అందుకోసం ఏమో 9,500 పట్టుకొచ్చానండి. 9,500 ఖచ్చితంగా ఉన్నాయా? కావాలంటే మీరు లెక్క పెట్టండి. ఏదైనా ఒకసారి లెక్క పెట్టాలి. ఉన్నాయి. చూడండి ఆయన, ఇది పబ్లిక్ పార్క్. 10 మంది ఇక్కడికి వచ్చిపోతూ ఉంటారు. అంచేత ఇంత డబ్బు నువ్వు చేతిలో పెట్టుకొని లెక్క పెడుతున్నావు అనుకో, ఈ డబ్బును వాళ్ళు చూచారనుకో, డబ్బు కోసం వాళ్ళు ఇది కొట్టేయవచ్చు. నువ్వు బతుకు జాగ్రత్తగా ఉండాలి ఆయన. జాగ్రత్తగా జేబులో పెట్టుకో ఆయన. చెప్తానండి. చూడు బాబు, నేను చూస్తుంటే చచ్చిపోయిన నా పెద్ద కొడుకు అప్పుకు వస్తున్నాను ఆయన. అందువల్ల ఒక్కసారి నోరారా నాన్న అని పిలు బాబు. నా జన్మ ధన్యమైంది ఆయన. నాయన అలాగే నాన్న అంటూ మనసారా నన్ను కౌగిలించుకోను ఆయన. కుమారా కుమారా సారుగా ఆయన తూర్పు టైపు నాయన ఇటువైపు అనుకుంటానండి. ఇటైపోయినా అయితే నువ్వు ఆ తూర్పు వైపు తిరిగి నీ ప్రేసం చుక్కుని దంచుకుంటూ ఉన్నాయన. డబ్బు జాగ్రత్త ఆయన. వస్తాను ఆయన. అమ్మో, ఈయన కనుక సరిపోయింది. ఇంకోటి అవుతేనా ఈ డబ్బు. సుందర్ సుందర్, ఏంటి అలా అయిపోయా? అబద్ధాలాడుకు. డబ్బు తీసుకురాకుండా నాటకాలు ఆడుతున్నావు. నిజంగా తెచ్చా. నీ మీదొట్టు 10,000, 500 తక్కువ 9,500 ఇక్కడ పెట్టా. నన్ను ఎవరో మోసం చేసి కాజేశాడు. ఈ రోజు నుంచి నీకు నాకు కట్. ఆగు, అందాక ఈ గొలుసు తీసుకో. రేపు ముత్యాల హారం ఇంత డబ్బు తెస్తా. ప్రియాతి ప్రియమైన రవి, గుర్తుందా ఇవాళ నీ పుట్టినరోజు. ఈ చదువు కళ్ళజోడుతూ లోకాన్ని చల్లగా చూడాలని ప్రేమతో నీ మిత్రుడు భాస్కర్. అన్నయ్య, నీ పుట్టినరోజు కనుక నీ మిత్రుడు భాస్కర్ నీకు కళ్ళజోడు పంపించానన్నయ్య. తీసుకో. భాస్కర్, స్నేహితుడు అంటే నిజంగా సుప్రియ. దూరంగా ఉన్నా ఎంతో దూరదృష్టితో నాకు ఈ కళ్ళద్దాలు పంపించాను. తమ్ముడు, చూపులు నేర్చుకోలేని ఈ కళ్ళను ఈ కళ్ళద్దాలు మనకి ఎవరూ చూడకుండా దాచుకోవచ్చు కదా. ఎవరో ఎందుకురా, నేను చూపించేంత వరకు నాన్నగానే చూడలేదు కదా తమ్ముడు. గుడ్ మార్నింగ్ మిస్టర్ మధు. గుడ్ మార్నింగ్ డాక్టర్. మిస్టర్ మధు, మీ బ్రదర్ ఇంటికి తీసుకెళ్ళచ్చు. నాన్నగారు, నాన్నగారు,
హాస్పిటల్కి తీసుకురావద్దన్నానని నా మీద కోపమా? జరిగిన యాక్సిడెంట్ చిన్నదైనా మీరు అనవసరంగా కంగారు పడతారని నేనే తీసుకురావద్దన్నాను. అంతేకా తమ్ముడు? అంత చిన్న తప్పుకి ఇంతసేపు మౌనంగా ఉండి శిక్షిస్తారా? క్షమించండి నాన్నగారు. మాట్లాడండి, మాట్లాడండి. తమ్ముడు, నాన్నగారిని క్షమించమని చెప్పరా? తమ్ముడు, నాన్నగారు, 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 నాన్నగారు ఏర్రా? నాన్నగారు ఎక్కడ్రా? నాన్నగారు మనకి క్లియర్ అన్నయ్యా. అందరు రోడ్లకి బాస్వా? మంచినీళ్ళు తాగుతావా బాబు? దొంగ నాయాల మళ్ళీ ఎక్కడికి కనిపించారంటే మస్కిలు ఎరుగుని చేతికి పని జాగ్రత్త. దొంగ నాయాలు. అవును పిల్లమ్మా, నువ్వు ఎవరు ఇలా ఒంటరి కనిపించావు? రక్తమా? ఇది మన మామూలే, పర్వాలేదు. నీ పేరేంటి? అంజనేని. పెద్దబాబు గారు అంజి గారు అంటారు, చిన్నబాబు అంజి అంటారు. సరేగానే అంజి, నువ్వు మా ఇంటికి రావాలి. ఓ అది కాదు, నేను ఇంటి కూరగాయలు కొనుక్కెళ్ళాలి కదా, మీరు వెళ్ళిపోండి. నేను వెళ్ళను. ఇప్పుడు వెళ్ళిపోండి. అవునంజి, ఉండాల్సిందే. నాకు కావాల్సిందేదో నాకే తెలివి తిరుగుతుంటే నువ్వు కనిపించావు. నీదేదో కొత్త భాషగా ఉందే. అదంతా వివరంగా నీకు చెప్పాలంటే నువ్వు మా ఇంటికి రావాలి. వేరే ఏం కాదులే, నువ్వు చేసిన సహాయానికి ప్రత్యుపకారం చేసి నీ రుణం తీర్చుకుంటాను. రావాలి. ఈ కథ అంతా ఎందుకు? ఇంటికి వెళ్తానికి భయం చెప్పండి. ఈ అంజిగారు అనగా మీకేం భయం? పదండి. ఏంటి పిల్లమ్మా నన్ను ఇక్కడ తీసుకొచ్చావు? నా కోసం పాపాయం ఎదురు చూస్తుంటది, వంటకు ఆలస్యం అయిపోద్ది. పెద్దబాబు గారు చిన్నబాబు గారు అందరూ ఎదురు చూస్తుంటారు. నన్ను పోనీ పిల్లమ్మా, కూరగాయలు తీసుకెళ్ళాలని పోనీ. స్నానం చేసిన తర్వాత వెళ్తుగాని. అదేంటి, నేను పొద్దున కావాలి గంట సేపు స్నానం చేశాను. చూడు, ముగ్గురితో దెబ్బలాడి బాగా అలసిపోయి ఉన్నావు కదా, మొక్క నిండా రక్తం, వాళ్ళంతా మట్టి. చూడు బాబు, నా బుజ్జు కదూ, స్నానం చేయమ్మా. తప్పదంటావా? సరేలే. అది పావు కాదు, అది ఇలా పట్టుకుని దీన్ని ఇలా తిప్పితే నీళ్ళు వచ్చేస్తా అంతే. నాకు చెప్తావేంటి? దీంట్లో నీళ్ళు వస్తాయేంటి? రావు. ఏమో బాబు, నాకు తెలియదు కానీ నేను బకెట్ నేను స్నానం చేస్తాను. నేను వెళ్ళను. నాకు సిగ్గేస్తుంది. నేను వెళ్ళి వెళ్ళమంటే కాను. చూడు బుజ్జబ్బాయ్, నువ్వు ఈ డ్రెస్ వేసుకుని 2 నిమిషాలు రెస్ట్ తీసుకో. నేను ఇప్పుడే వస్తాను. వచ్చిన తర్వాత మంచి బహుమతి ఇస్తాను. బహుమతి కానీ నువ్వు త్వరగా వచ్చి మన ఇంటి కూరగాయలు తీసుకెళ్ళాలి. ఓకే. నీళ్ళు అట్టానికి వెళ్తున్నా పిల్లమ్మా, త్వరగా వచ్చి.
హాయ్ అమ్మా హాయ్ జై పోకిరి కదిలినట్టున్నా ఒంటరిదాన్ని మనసుకు తొంటరిదాన్ని వచ్చిన దాన్ని నీ కరుసకు వచ్చిన దాన్ని ఒంటరిదాన్ని కలుసుకు తొంటరిదాన్ని వచ్చిన దాన్ని నీ కరుసకు వచ్చిన దాన్ని ముద్దు ముచ్చట తీర్చక నిన్నే కోరిన దాన్ని ఒంటరిదాన్ని వయసుకు తొంటరిదాన్ని వచ్చిన దాన్ని నీ కరుసకు వచ్చిన దాన్ని ముద్దు ముచ్చట తీర్చక నిన్నే కోరిన దాన్ని ఒంటరి దాన్ని వయసుకు తొంటరి దాన్ని వచ్చిన దాన్ని నీ సరసకు వచ్చిన దాన్ని నీకెంత చెప్పను పెదవెత్తా విప్పను నీకెంత విడవను నీకెంత నిలవను నీకెంత చెప్పను పెదవెత్తా విప్పను నీకెంత విడవను నీకెంత నిలవను కోరయ్యా దివాళీ నా మోదు ఈ రోజు లేదన్నా కాదన్నా నువ్వంటే నేనింతే ఒంటరిదాన్ని వయసుకు తొంటరిదాన్ని వచ్చిన దాన్ని నీ కరుసకు వచ్చిన దాన్ని ముద్దు ముచ్చట తీర్చక నిన్నే కోరిన దాన్ని ఒంటరిదాన్ని వయసుకు తొంటరిదాన్ని వచ్చిన దాన్ని నీ కరుసకు వచ్చిన దాన్ని అయినప్పటికీ రాధాకృష్ణ లోకానికి మిగిలిపోయారు. అబ్బా, రాధాకృష్ణ ఆదర్శంగా తీసుకుంటావేంటి? సీతారాములు ఆదర్శంగా తీసుకురాదు. మా ఇంట్లో శివధనస్సు లేదే. అమ్మా, అపర సీతాదేవి గారు ఆ శ్రీరామచంద్రుడితో ఒక్కసారి మనసుకు మాట్లాడకూడదు? ఆ సందర్భం రావాలిగా. అది సరే,
మరి నీ విషయం ఏమిటి? ఆ సందర్భం రావచ్చా? ఏది ఆ సందర్భం? ఆ సందర్భం ఏం చెప్పమంటావు? తెమ్మంటే తెస్తున్నాను, రమ్మంటే వెళ్తున్నాను, ఇవ్వమంటే ఇస్తున్నాను, పొమ్మంటే పోతున్నాను. ఎవరా? అదేరా నా హృదయ సుందరి, ప్రేమ పందిరి, సుగుణాల సుందరి, కళల పందిరి, సుగుణ సుందరి. ఓహో, ఇంటికి నీ పిల్లబండి ఎంత వచ్చింది? 4th గేర్ దాకా బాగానే వెళ్ళిందిరా. అక్కడ సన్న పెట్టేసి రివర్స్ గేర్ కొట్టింది. అన్ని వారాలు ఇచ్చింది. సోమవారం మరుగు ఆదివారం దాకా అన్ని వారాలు ఇచ్చేసిందిరా. శనివారం ఏమంటే ఎడుకున్నవాడా వెంకటరమణ గోండ గోండ అంటూ ఉపవాసం పెట్టేస్తుందిరా. ఏమిటది? ముద్దుడు. వద్దురా, నీ వాటి నాకు నచ్చదురా. పెళ్ళిగా ఏమిటది? ముద్దులంటే అపార్థం చేసుకుంటున్నావా? మాది పవిత్ర ప్రేమరా. ముద్దులంటే ఇక్కడ అక్కడ కాదు అని పవిత్రంగా ఇలా సంఖ్యలో వేసి ఇలా నేను మూట పెట్టుకుంటాను అంతే. ఇంతకీ నీ ప్రేమ ఎంత తాగొస్తుందిరా? నా ప్రేమ నా గుండెలోనే అనిపోయింది. ఆ దేవతను నా హృదయంలో భద్రంగా దాచి ఆరాధిస్తున్నాను. అభిప్రాయాలకి 64 ఉంటాయి, కానీ పెద్దలు మనం నిర్ణయించాలి. మీరు చెప్పింది అక్షరాలా నిజం. అందులోనూ మా మధు నా మాటకి ఎదురే చెప్పడం, పైగా నోరు లేనివాడు. మగవాడమ్మా? నీ నోరు బడ ఏమిటో అపచకులు మాటలు. పొరపాటైంది, క్షమించాలి. మా వాడు కాలేజీ ఛాంపియన్, కాబోయే కలెక్టర్. మరి చెప్పరే. అయితే ఈ ఫోటో చూడండి. ఈ అమ్మాయి కలెక్టర్ గారి కూతురు, అచ్చు జయప్రదలా ఉంటుంది. జయప్రద ఎవడకు కావాలయ్యా? కోటీశ్వరుడు కూతురు కావాలి. అయితే నా ఫోటో చూడండి. చిచి, నీ ఫోటో నాకెందుకు? నా ఫోటో కదండి, కోటీశ్వరుడు కూతురు ఫోటో. అచ్చు శ్రీదేవిలో ఉంటుంది. అందానికి అందం, ఆస్తికి ఆస్తి, ఒక్కటే కుమార్తె. ఎంఏ వరకు చదువుకుంది. పూర్వం చిరిగిపోయిన మహారాజుల వంశం వారిది. అమ్మాయి పేరు ఝాన్సీ రాణి. అన్ని పోని వాళ్లకు రాళ్లు మిగిలే. రాళ్ళంటే కులకరాళ్ళు కాదు, బంగాళారాళ్ళు అంతకంటే కాదు. వెలలేని నవరత్నాలు, మణులు, మాణిక్యాలు. 1942లో ఒక రాయిని అమెరికాలో అన్నారు. ఎంత డబ్బు వచ్చిందంటారు? బంగాళాఖాతం అంతా. నాన్నే తాతల్లే, నీ ముఖంలో ఎంత డబ్బు కళ కనిపిస్తుందమ్మా. ఏం పుచ్చుకుంటారు? నేను తీసుకునేది ఓ నామాలా? అయితే పెట్టిస్తానులే. పంగనామాలు కదండి. 111 111 కర్మ, 1000 ఇస్తాను. నేను చెప్పిన సంబంధం కాయపరచండి, మిమ్మల్ని ఇంకా సంతోష పెడతాను. కాయపడుతుంది ఖాయం. పోతే మన అదే తమ పెద్దబ్బాయి సంగతి. వాడు మా పెద్దబ్బాయి కాదండి, సవితి కొడుకు. అయినా తప్పదు కదా. ఈ ఫోటో చూడండి. ఎవరు? రా రవి రా. పెళ్లిళ్ళ విషయం మాట్లాడడానికి పంతులు గారు వచ్చారు. రత్నం లాంటి అమ్మాయిని చూశాను. పేరు కూడా రత్నమే. తమ్ముడు కోసమా? మీకోసం. నా కోసమా? నాకు పెళ్ళొద్దమ్మా. అదేమిట్రా, పెద్దోడు నీ పెళ్లి చేయకుండా వాడికి ఎలా చేస్తావు? చూడమ్మా, ముందు తమ్ముడికి సంబంధం చూడండి. ఆస్తి తమ్ముడికి అప్పచెప్పేసి నేను మాత్రం బ్రహ్మచారిగానే ఉండిపోతాను. నాకు మాత్రం. నాకా? అవునమ్మా, నా తల్లి అయినింటి కోడలు కావాలని, నా బంగారు బొమ్మకు అందమైన మంచి మనసు గల వరుడు దొరకాలని ఇన్నాళ్ళు నేను చేసిన పూజలు ఈనాడు ఫలించబోతున్నాయమ్మా. అమ్మా, పెళ్లి చూపులకు వాళ్ళు వచ్చే వేళయింది. వెళ్ళి తొందరగా రెడీ కమ్మా, త్వరగా. నాన్న, నాతో ముందుగా చెప్పకుండా ఎందుకు ఈ పెళ్లి చూపులు నిర్ణయించారు? వాళ్ళే అన్ని నిర్ణయించుకుని కబురు చేశారమ్మా. కావాలని ఇస్తున్నంత గొప్ప సంబంధాన్ని కాలదన్నుకోవటం ఇష్టం లేక నేనే ఒప్పుకున్నానమ్మా. నాన్న, నా పెళ్లికి ఏం తొందర వచ్చింది చెప్పండి. తొందర నీకు కాదమ్మా, కన్నందుకు నాకు. కానీ చేసుకునేది నేను. నాకు ఇష్టం లేని పెళ్లి. అబ్బాయిని చూడండి. ఆ అవసరం లేదు. అంటే అమ్మా, నువ్వైనా చెప్పమ్మా. వాళ్ళకు ముందుగా మాట వద్దని చెప్పమ్మా. నా మనసుకు నచ్చిన వాడిని తప్ప మరొకరిని పెళ్ళాను. చిన్నపిల్ల, దానికేం తెలుసు. త్వరగా తీసుకెళ్లి ముస్తాబు చేయి. త్వరగా రామ్మా. ఈ చీర కట్టుకోమ్మా. అమ్మా, ఆడదనవయ్యింది నువ్వు నేను అర్థం చేసుకోలేకపోతున్నావు. ముందు అబ్బాయిని చూడమ్మా. అబ్బాయి గారికి ఎన్ని సంబంధాలు చూశాను, ఎన్ని సంబంధాలు చూశాను. వేలకు వేలు, లక్షలకు లక్షలు కట్నం
అస్తాను కనక వర్షం కురిపిస్తారంటే ఆ సంబంధాలన్నీ క్యాన్సిల్ చేసుకుని మీ సంబంధం ఖాయం చేసుకోవడానికి వచ్చారు. పైగా వాళ్ళ అమ్మగారికి ఈ సంబంధం అంటే ఇష్టం లేదు. అబ్బాయి గారి మాట కాదనలేక ఈ సంబంధాన్ని ఒప్పుకున్నారు. చాలా సంతోషం. అమ్మాయి కాఫీ పెట్టరమ్మా. ఇవ్వమ్మా. ఏదో ఫార్మాలిటీ కోసం రావడమే గాని అబ్బాయి గారికి నచ్చిన అమ్మాయి కదా, ఇక తాంబూలాలు పుచ్చేసుకోవడమే. ఆ అమ్మాయికి నచ్చాలిగా. ఎంత మాట? నా బిడ్డ నా మాట కాదు. జానకి, జానకి, అమ్మాయి అబ్బాయికి నచ్చింది. అమ్మాయి ఒప్పుకోవడం లేదండి. ఏ అబ్బాయికి ఏం తక్కువైందని? ముందు వాళ్ళకేదో చెప్పి పంపించండి, తర్వాత మాట్లాడుకోవచ్చు. ఏం చెప్పమన్నావే? అంత ఐశ్వర్యం గల శ్రీమంతుడు కోరి వచ్చి తాంబూలాలు పుచ్చుకుందామంటే కాదని చెప్పమన్నావా? వాళ్ళు ఇంట్లో పెట్టుకుని ఏమిటండి అరుపులు? అమ్మాయి కాదంటుంది. హాయ్ మధు. హలో, పెళ్ళయిందా? నమస్కారం. తర్వాత కవర్ చేస్తామని చెప్పండి, వెళ్ళండి. ఇందులో మాట్లాడాట మిమ్మల్ని వినమన్నారు. ఎవరు వింటే మీకే తెలుస్తుందటండి ఎవరైంది. సుశీల గారు, మిమ్మల్ని ప్రేమించాను కాదు, ఆరాధించాను. అందుకే పెళ్లి చేసుకోవాలని ఆశించాను. మాట మాత్రమేనా మీతో చెప్పకుండా, మీ మనసు ఏమిటో తెలుసుకోకుండా తొందరపడ్డాను. తిరుపతికి వచ్చి మీ ఇంట్లోనూ మీ మనసులోనూ తాతరిపోయేందుకు క్షమించండి. మనసు లేని మగవాడు పెళ్ళాడకూడదనే సంస్కారం మీకున్నందుకు చాలా థ్యాంక్స్. మీరు కోరుకునే యువతి దొరకలేదని బాధపడే కంటే మిమ్మల్ని కోరుకునే యువతిని పెళ్ళాడడం మంచిదని నా అభిప్రాయం. మధు గారు, మీతో చాలా విషయాలు మాట్లాడాలి. దయచేసి వస్తారని ఎదురు చూస్తూ ఉంటాను. సార్, వినడం ఎందుకు? డబ్బులు ఇవ్వండి. ప్లీజ్ ఆపండి. మీకు రవిగారి సంగీతం అంటే ఇష్టమా అండి? అవునండి, చిన్నప్పటి నుంచి ఆడుతూ పాడుతూ పెరిగాం. మా అన్నయ్య పాటలు తీసుకున్నాడు, నేను ఆటలు తీసుకున్నాను. ఓ, రవిగారు మీ అన్నయ్య? అవునండి. ఎన్నో కళ్ళను జీర్ణించుకున్న మా అన్నయ్య జీవితం చీకటైపోయింది. అంటే కుళ్ళుబోతు దేవుడు మా అన్నయ్య కళ్ళు తీసేసుకున్నాడు. ఐఎమ్ సారీ. అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి. ఇప్పుడైనా తెలుసుకోవాల్సిన విషయం ఇప్పుడే తెలుసుకున్నాను. అంటే ఇన్నాళ్ళు నా మనసులో ఆరాధిస్తున్న మనిషి నా దైవం మీ అన్నయ్య గారిని తెలుసుకున్నాను. సుశీల గారు, వదినా అని పిలవండి. వదినా? అవును, ఈ జీవితం వారికి అంకితం. వారికి భారీగానే కాకుండా వారికి కళలా ఉండే భాగ్యం నాకు కల్పించబోదు. అదే నేను కోరుకునే వరం. దేవతల వరమిచ్చింది మీరు. దీపం లేని ఆలయం లాంటి మా అన్నయ్య జీవితంలో వెలుగై రాబోతుంది మీరు. మీరు మా ఇంట్లో అడుగు పెట్టాలి. పెడతారు. మా వాళ్ళందరినీ ఒప్పిస్తాను. మిమ్మల్ని జీవితాంతం వదిలిగారు అని పిలుచుకుంటాను. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. నాన్న, నా మాట విని కాస్త ప్రశాంతంగా ఆలోచించండి. ఏం ఆలోచించాలమ్మా? ఏం ఆలోచించాలి? నా బిడ్డ ఒక గుడ్డివాడిని పెళ్లి చేసుకుని ఎందుకు సుఖంగా ఉండదు అని ఆలోచించాలా? సుశీల, నువ్వు మాకు ఒకగానొక బిడ్డవు. నువ్వు సుఖంగా ఉంటేనే మాకు సంతోషం అమ్మా. అదే నిజమైతే, నేను సుఖంగా ఉండడం మీకు ఇష్టమైతే ఈ పెళ్లికి మీరు ఒప్పుకోండి. చూసావా దాని మొండితనం? పోనీ దాని ఇష్ట ప్రకారమే కానివ్వండి.
మొదటి రాత్రి. ప్రతి స్త్రీ పురుషుడు కోరుకునే మరువలేని మధురమైన మొదటి రాత్రి. కన్నెపిల్ల తన కన్నతనాన్ని అర్పించే అమరమైన రాత్రి. స్త్రీత్వం పునీతమై మాతృత్వాన్ని వెలిగించే వెన్నెల రాత్రి. కానీ సుశీల, ఏ వెలుగుకు నోచుకొని నా కన్నులతో నీ కళ్ళకేం వెలిగివ్వగలను? నీ మనసును ఎలా వెలిగించగలను? ఈ పసుపు తాడే వెలుగు నింపగలదు. సుశీల, అవునండి, మనిషికున్న రెండు కళ్ళు ఉన్న ప్రపంచాన్ని మాత్రమే చూడగలుగుతాయి. మీ మనసుకున్న నేత్రాలతో ఎన్నెన్నో ప్రపంచాలను చూడగలరు. సుశీల, హారతి తీసుకోండి. తమ్ముడు కూడా అయిపోయి ఏమిటి గారు అలా భయపడిపోతున్నారు? అది కాదు, అదేనండి, అది సింహగర్జన కాదు, మా అమ్మ గొరక. ఆవిడ గారు ఇప్పుడప్పుడే లేవదు, కుంభకర్ణుడే దిగొచ్చి లేపినా కానీ. ఆ హారతి అయితే నేనే తీసుకుంటాను. ఇది నాకు, ఇది అమ్మకి. ఓకే? నేను చాలా అదృష్టవంతుని కదా. ఎందుకని? రతీదేవి లాంటి నీ సౌందర్యం, సతీ సుమతి లాంటి నీ సౌశీల్యం దొరకటం నా అదృష్టం కదా. అదృష్టం మీది కాదండి, నాది. కానీ నాకెప్పుడూ ఏదో భయంగా ఉంటుంది. ఏమిటిది? నేను ఎవరిని ఎక్కువగా ప్రేమించినా వాడు నాకు తక్కకుండా పోతున్నారు. అమ్మను ప్రేమించాను, చిన్నతనంలోనే కోల్పోయాను. నాన్నని ఎంతగానో ప్రేమించాను, చివరికి ఆఖరి చూపు కూడా దక్కలేదు. ఇప్పుడు నిన్ను నా గుండెల నిండా నింపుకున్నాను. నాకు నువ్వు కూడా దక్కకుండా పోతావేమోనని. ఏమండి, ఎప్పుడు ఇలాంటి మాట్లాడుకోండి. అత్తయ్య, పాలు తీసుకోండి. పర్వాలేదు, బిఏ చదువుకున్నా బుద్ధిగానే ప్రవర్తిస్తున్నా. సాయంత్రానికి నేను చెప్పిన కూరలన్నీ తెప్పించావా? లేదత్తయ్య, ఇవాళ ఆదివారం. ఆ సంగతి నాకు తెలియదు. అక్కడే వస్తుంది నీకు నాకు. నేను చెప్పినట్లు వినకపోతే ఇంట్లో ఎవరో ఉండరు. ఏయ్, ఇలారా, పొమ్మంటే పోవరేనా? నేను చెప్పిన వాళ్ళని సాయంత్రానికల్లా తెప్పించు. వెళ్ళా. అలాగే. బిఏ చదువుకుందట, బిఏ. ఆ రోజుల్లో నేను 4వ తరగతి చదువుకున్న దానికంటేనా? ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నా. అమ్మా అమ్మా, ఆ మాట నీకు ఇంకా గుర్తుందా? పని మనిషి కంటే హీనంగా, పరాయి దానికంటే అన్యాయంగా నువ్వు నన్ను చూస్తున్నా. నువ్వు చేసే పాపాలన్నీ చూస్తూ కన్న పాపానికి ఇంకా కనిపెట్టుకుని ఉన్నాడు. అమ్మా, ఇప్పుడు నేనేం చేశానని ఇంకేం చెయ్యాలి? నాతో మాట మాత్రం చెప్పకుండా వయసులో ఉన్న పిల్లవి ఎక్కడ తిరిగి వచ్చావని అడిగే ధైర్యం లేక నేనే వెళ్ళిపోతున్నాను. అబ్బా, అది కాదమ్మా, మా ఫ్రెండ్స్ తో ఎవరు మగవాళ్ళే కదా? కాదమ్మా, సుశీల, సుధా, వాళ్ళు నీకోసమే వచ్చారు. ఆ సుశీల పెళ్లి చేసుకుని ఒక ఇంటికి కూడా అయింది. నీ బాధ అర్థమైందమ్మా. నా తాపత్రయం కూడా అదేనమ్మా. త్వరలో నేను ఒక ఇంటిదాన్ని అవుతాను. ప్రపంచం అంతటా నన్ను అపార్థం చేసుకున్నట్లు నువ్వు కూడా అపార్థం చేసుకుంటే తండ్రి లేదాను. నేనేమైపోయినా పర్వాలేదు. వెళ్ళమ్మా, వెళ్ళు. నేను హాయిగా చచ్చిపోతాను. ఊరుకున్నా, ఊరుకో. నాతో చెప్పకుండా అడిగాడని కోపంతో అలా అన్నాను, అంతే. ఏమిటే ఇన్ని పకోడీలు? మీ కోడలు గారు చేయమన్నారమ్మా. ఆవిడ గారికి అయితే మాత్రం ఇన్నా. ఇంకా ఎన్నైనా ఆవిడకి చాలవు. అవునులే, ఎలా సరిపోతాయి? కూటికి గతి లేదు కదా, కరువు తీర్చుకుంటుంది. అసలు నాకు తెలియక అడుగుతానమ్మగారు, మొగుడు పెళ్ళాలి ఎప్పుడన్నా చీరలకు, కార్లకు, పెళ్లిళ్లకు, పేరంటాళ్లకు బయటికి వెళ్ళడం సహజం. ఇదేంటమ్మా, రోజు పార్కులు, సినిమాలు, షికార్లు, పైగా
వాళ్ళతో పాటు మన చిన్నబ్బాయి గారిని కూడా వెంట తీసుకెళ్లడం, చదువుకునే కుర్రాన్ని తిప్పడం, చెడగొట్టడం కదమ్మా. అవునే, అవును. ఇన్నాళ్ళు ఏదో పాపం అని ఊరుకున్నాను. ఇక నుంచి దాన్ని రాచి రంపాన పెట్టి ఒక దారికి తెస్తాను. వదినా 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 ఒరే మధు, వదినా వదినా అంటూ నువ్వు అలా పిలవడం ఏం బాగాలేదురా. వదిన వదిన పిల్లడు తప్ప వదినా తప్పు కాదు గాని దాన్ని కొంగు పట్టుకుని తిరగడానికి నువ్వేమైనా చిన్నవాడు. ఎవరైనా చూస్తే అమ్మా అమ్మనవలసిన మాట అనేది కాదు గాని కళ్ళు పోయిన దగ్గర నుంచి ఇల్లు దాటిన మమ్మల్ని వెంటేసుకుని కవిడనమ్మా అంటూ నడుమంతరం తిరిగి నలుగురికి చూపాలని అది తిరుగుతూ ఉంటే చదువు పాడు చేసుకుని దాని వెంట తిరగడం దేనికి? అత్తయ్య, ముస్తాబాయ్ వచ్చావుగా, ఇంకే నీ మొగుళ్ళు వెంటేసుకుని షికార్లకు వెళ్ళు, అంతేగా. అమ్మా మాట్లాడే ముందు కాస్త ఆలోచన ఉండాలి. వదిన అమ్మ మాటలు అలాగే ఉంటాయి, నువ్వేం పట్టించుకోకు. అమ్మా, ఏదో సాయంత్రం కదా అని అలా సరదాగా. ఏమిటా సరదాలు? లక్షలకు లక్షలు కట్నాలు తెచ్చిన కోడళ్ళే ఇలా ఖర్చు చేయరు. పైసా కట్నం తేలేదు గాని సరదాలట సరదాలు. అమ్మా దేవతలంటే వదిన మీద నీ సాధింపు చిచే. సుశీల, అమ్మ మాట తీరేంత, నువ్వేం బాధపడకు. నన్ను అన్నందుకు కాదండి, నాతో పాటు మిమ్మల్ని కూడా అనిపించినందుకు. నాకిది మామూలు. ఛ, ఏడుస్తున్నావా? సుశీల, కళ్ళ విలువ నాకు తెలుసు. ఆ కళ్ళు నీళ్లు కరిస్తే నేను చూడలేను సుశీల. సుశీల, సుశీలా, సుశీలా. ఎవరమ్మా నువ్వు? సుశీల ఫ్రెండ్ అండి. ఫ్రెండా బెండకాయ? అది కాదు నేను అడిగేది, ఎవరమ్మాయి? రంగారావు గారు అమ్మాయినండి. ఎవడా రంగారావు? ఎమ్మెల్యే. మన ఎమ్మెల్యే రంగారావు గారు అమ్మాయి. మరి చెప్తావు కాదే అమ్మా, రారా కూర్చో. అమ్మా, నీకు పెళ్ళైందా అమ్మా? నీకు పెళ్లి కాలేదు, మరి చెప్తావు కాదే. పాపమ్మా, పాపమ్మా, ఇందాక పకోడీ లేవు, పట్రా పట్రా పట్రా, తొందరగా రాదే. హలో సుధాజీ. నమస్తే. నమస్తే. నీకు ముందే తెలుసున్న మాట తెలిసింది, మరి చెప్తావు కాదు. ఏమండి, సుశీని పిలుస్తారా? అలాగే పిలుస్తానమ్మా. అమ్మా సుశీల, సుశీల, నీ ఫ్రెండ్ వచ్చిందమ్మా. హలో సుశీ. సుధా. ఏ సుశీ, ఏమిటి ఇలా అయిపోయా? అమ్మా సుశీల, ఒంట్లో బాగాలేదా? అదే అదే. అయితే అలా తోటకెళ్ళి రండమ్మా. ఒరే మధు, వాళ్ళని అలా తోటకు తీసుకెళ్లి చూపించరా? నేను వెళ్ళను. ఎమ్మెల్యే గారు అమ్మాయిరా, నా మాట వినరా? అమ్మా, మా వాడు తోటంతా చూపిస్తాడు, చూసి రండి అమ్మా. అలాగే అలాగే రండి. సుశీల, ఇంత మంచి అత్తయ్య నీకు దొరకడం నిజంగా నీ అదృష్టమే. అవునవును, ఇలాంటి మీకు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అమ్మా, వచ్చావా నాయనా? రా, మీరందరూ కలిసి తోటకి వెళ్ళండి. ఒరే మధు, వీళ్ళని తోటకి తీసుకువెళ్ళి రారా. అమ్మాయిలు బయలుదేరండి అమ్మా, బయలుదేరండి. అమ్మా పకోడీ వచ్చి నీ చిమ్మ. ఎమ్మెల్యే గారు అమ్మాయి వెళ్ళిపోయి తీసుకొచ్చావేమిటి? సర్లే తీసుకురా. బాగున్నాయో. హాయ్. హలో సుగుణ. హాయ్ సుశీ, నేను తోట పెడుతున్నా, నువ్వు రా. బాబా ఏడేడు శిఖరాల నడువలేనో, తిరుమల శిఖరాన దిగి వచ్చనే. బాబా పుట్టుకుటి వాణి బాబు, ధర్మం చేయండి నాయనా. భగవంతుడా, ఎంత అన్యాయం చేశావు నాయనా. దేవుడు నీకెంతో అన్యాయం చేశాడు. ఇంత అందమైన ముఖానికి కళ్ళు లేకుండా చేశాడు. రూపాయి చిల్లరుందా? లేదు బాబు. పోనీ 10 రూపాయలకి? రూపాయి చిల్లర లేనప్పుడు 10 రూపాయల చిల్లర ఎక్కడ వస్తుంది నాయనా? మీలాంటి నిజమైన గుడ్డు వాళ్ళకి ధర్మం చేయడం మా వంశ సాంప్రదాయం నాయన. ఇదిగో 10 రూపాయలు. దేవుడు నిన్ను చల్లగా కాపాడాలి నాయన. దానికే ఉందిలే మా పెద్దల ఆచారం. నేను అనుకుంటాను కాదు, నీ డబ్బులు ఇచ్చేవారా? పోలీసులు పిలవద్దు. ఇదిగో పగమైనా ఇచ్చేవా?
సగమా? ఇదిగో సగంలో సగమైనా ఇచ్చేవా? సగంలో సగమా? ఇదిగో నా ఖర్చుకు డబ్బులు లేవు, ఒక 100 ఇచ్చేయమ్మా. అయ్యో నిజంగా పోయి. 100 దక్కింది. పుట్టుకుటి వాడి బాబు, ధర్మం చేయండి బాబు. నేను పోలీసుని రా. పోలీసైనా పర్వాలేదు, ధర్మం చేయండి బాబు. పోలీసుని నన్నే దొరికించమంటారా? లాఠీతో కొట్టదు సార్. అరే బుద్ధి వాళ్ళ నటిస్తూ పోలీసుని నన్నే మోసం చేస్తావరా? పరో స్టేషన్కి. స్టేషన్ కొద్దు సార్. అతంతగా నట్టి ఆ, ఆ, నేను ఆ చెట్టు కింద ఉంటాను, అక్కడే రా. ఆ, ఆ, ఆ. చెట్టు కింద కంటే అంతే. వస్తున్నా సార్. అమ్మా పుట్టుకుటి వాడిని ధర్మం చేయగలి. వెళ్ళి వెళ్ళవయ్యా, చిల్లర్లేదు. సుగ్గమ్మా ముద్దేనా ధర్మం చేయగలి. ఏమిటి సుగ్గా ముద్దా? నిన్ను నేను సుందర్ని. సుందర్, ఏమిటి వేషం? మామూలుగా వస్తే రౌడు డబ్బులు కాజేస్తున్నారని ఈ వేషం ఇస్తారు. ఆయన డబ్బులు కొట్టేశారు. అయితే ఈ రోజు కూడా డబ్బు తీసుకురాలేదన్నమాట. అలా అనుకు. అసలుతో పాటు కొసరు కూడా తెచ్చా, కానీ కొసరు కొట్టేశారు. అసలు ఇందులో పెట్టా, ఇక్కడ పెట్టా. ఇదిగో చూడు, ఇదిగో నీకు డబ్బు, ముత్యాలహారం. బాగున్నాయా? బాగున్నాయి. ఆ, సుందర్, ఆ, నువ్వు నిజమైన ప్రేమికుడివి. నిజంగా? అయితే రాజు నాకు ఇచ్చేవా? ఇచ్చేదాన్ని, ఆ, కానీ నువ్వు వేషంలో ఉన్నావు. రేపిస్తాలే. ఆగు. ఇందులో ఇచ్చే, ఇంటికి వెళ్ళి మొహం కడుపు పెట్టుకుంటా. ఇచ్చే. అత్తయ్య, రామ్మా కూర్చో. పర్వాలేదు. రేపు మీ అబ్బాయి పుట్టినరోజు. ఫ్రెండ్స్ అందరినీ పిలిచి పండగ చేద్దామా? పండగ? ఈ ఇంట్లో పుట్టినరోజు పండగలు జరగడానికి వీల్లేదు. అయినా వాడికి పుట్టినరోజు పండగ ఏమిటి? చూసి ఆనందిస్తాడా ఏమన్నానా? అత్తయ్య, ఎందుకంత గొంతు చించుకున్నారు? నీ అరుపులకి ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరూ లేరు. అయినా వాళ్ళంటే నీకెందుకంత రోషం? వాడి తేలిగ్గా మాట్లాడితే నేను సహించను. ఇదొచ్చిందండి సతీ సావిత్రి. భర్తను గౌరవించడానికి సతీ సావిత్రి, సతీ అనసూయలే కానవసరం లేదండి. కట్టుకున్న భర్తను ఎదుటి వాళ్ళు కించపరుస్తూ ఉంటే చూస్తూ చూస్తూ ఏ ఆడది సహించదు. ఆహా, ఏనాడైనా భర్తగా మా మామగారిని గౌరవిస్తేగా మీకు తెలియడానికి? ఏమిటి? అత్తనన్న మర్యాద కూడా లేకుండా నన్ను ఇంత మాట అంటావా? మర్యాద? దానికోసం ఇంతకాలం ఆలోచించాను. నీ పెద్దరకం హద్దులు మీరుతుంటే ఇక ఊరుకోను. ఊరుకోవా? ఎంత పొగరే నీకు? నువ్వు తినే తిండి నాది, కట్టే బట్ట నాది, గతి లేని దానికి పౌరుషం కూడా. అత్తయ్య, నోరు మూయి. కడుపు చుంచుకుంటే కాళ్ళ మీద పడుతుందని నోరు మూసుకుని నేనుంటే నన్నే రెచ్చగొడుతున్నావా? ఆస్తి కోసం పెద్దాన్ని కట్టుకుని అనుభవించడానికి చిన్నాన్ని కొంగును ముడేసుకుని తిరుగుతుందని నలుగురు అంటుంటే వినలేక చస్తున్నానే. అత్తయ్య, మధురి కన్న తల్లి అయిన మీరేనా ఈ మాటలు మాట్లాడుతున్నది? ఎందుకింత లేనిపోని అభాండాలు వేస్తారు? లేకపోతే ఆ గుడ్డల్ని కావాలని కట్టుకుంటావా నువ్వు? సిగ్గు ఎగ్గు లేకుండా నా బిడ్డతో సినిమాలకి షికార్లకు వెళ్తావా? అమ్మా, రారా, ఇవాళ అటో ఇటో పేలిపోవాలి. ఏమిటమ్మా ఇదంతా? నేను వద్దంటుంటే కావాలని పుట్టినరోజు పండుగ చేయాలంటున్నా. ఇక నా మాటకు విలువే ఉంది చెప్పు. నా పుట్టినరోజు పండుగ కోసం ఈ రభసంతా అదేం వద్దమ్మా. మీరేం గొడవపడద్దు. గొడవ పడేది నేను కాదరా, నీ పెళ్ళం. అది నా మాట ప్రకారం ఉంటుందో గడప దాటి వెళుతుందో తెలుసుకోపా. నేను సహించి ఊరుకోవటం లేదు. మీరెందుకు సహించాలి? ఈ ఆస్తి మీది, ఈ ఐశ్వర్యం మీది. సుసి, నేను నా అనుకునే ఆస్తి ఐశ్వర్యం నువ్వు, నా తమ్ముడు. ఏమండి? ఈ ఇంటి యజమానులుగా మనం ఇంట్లో ఉండనవచ్చు, వెళ్ళిపోనవచ్చు. కానీ మనం ఇల్లు విడిచి వెళ్ళిపోతే వాళ్ళ అనుమానాన్ని నిజం చేసిన వాళ్ళం అవుతాం. పెడదామా? వద్దండి, వద్దు. మీకు నా మీద నమ్మకం ఉంటే ఎవరు ఏమన్నా సహించగలను. పిచ్చి సుశీల, బాధపడకు. రేపు గుడికి వెళ్ళి అర్చన చేయిద్దాం, సరేనా? వదినా వదినా వదినా. అమ్మా అమ్మ అంటూ తిరిగేవాడివి ఆఖరికి ఇలా మారిపోయావేరా? ఏంటమ్మా నువ్వు? ఏముంది, ఏమీ లేదు. వదినా గుడికి వెళ్ళొచ్చారా? అవును మధు, ఆయన గారు పుట్టినరోజు పండగట, అందుకనే వెళ్ళారు. అయినా ఈ ఇంట్లో ఎవరికైనా పుట్టినరోజు పండుగలు చేశావా? ఒకప్పుడు మీ నాన్నగారు, తాతగారు, ముత్తాతగారు పుట్టినరోజు పండుగ చేశారట. ఆయన పుట్టుకుని తెచ్చారట. అప్పటి నుంచి పుట్టినరోజు పండుగలు మానేశారు. కలిసి రాని పండుగ చెయ్యొద్దన్నానని పౌరుషంగా గుడికెళ్ళొచ్చింది. నేనే తీసుకెళ్ళానమ్మా. అవునులే, ఇహ నా మాటకు విలువే ఉంటుంది. అమ్మా
అయితే పెద్ద గొడవ చేసింటావు, లేకపోతే వదినంత మౌనంగా ఉండదు. వదినా ఏమన్నావుటి? అదే మీ అమ్మగారు తప్పేం లేదు బాబు, నేనే కాస్త తొందరపడ్డాను. క్షమించండి అత్తయ్య. తప్పు ఒప్పుకున్నావన్నమాట. అంతే చాలు. చూడు సుశీల, నేను చెప్పినట్లు విన్నావంటే నిన్ను నా నెత్తిని పెట్టుకుంటాను. చూసావా సుశీల, అమ్మ మనస్తత్వమే అంత గుప్పును పొంగి చప్పును చల్లారిపోతుంది. కాకపోతే కాస్త నోరే పెద్దది. రే! నువ్వు సరే, సరే, సరే. హలో మధు. హలో, మా వదిన గారి కోసం వచ్చారా? నీకోసం వచ్చానని ఎందుకు అనుకోకూడదు? మా వదిన ఫ్రెండ్ కదా మీరు. ఇక నుంచి మీ ఫ్రెండ్ కూడా. ఉమ్, వెరీ ఫైన్. ఏమిటి? ఈ లాకెట్. సుగుణ గారు, ఇక మా వదిన పిలవమంటారా? ఏ, నేను ఉండటం నీకు అభ్యంతరమా? దూరంగా ఉంటే అభ్యంతరం లేదు. సుగుణ. హలో సుశీ, ఏం చేస్తున్నావు? ఏం చేస్తాను? నువ్వు కనపడపోతే నీ మరితో మాట్లాడుతున్నాను. సరేలే, నా పైకి మాట్లాడదాం. సుగుణ, నా గురించి ఆడటానికి వెళ్ళిన దానివి ఆ పైపైన పడ్డం ఏమిటి? ఓహో అదా. అందంగా ఉంటేను అదే లాకెట్టు కాదు మధు. అందంగా కనిపించిన ఏ కూడా నేను వదిలావు కనుక. చిచి సుశీ, మా మధు నువ్వు అనుకున్నట్టు అదుముడు కాదు. అదిగా సుశీ, మరేమిటి? మధు ఇష్టపడితే పెళ్లి చేసుకుని ఇకనైనా బుద్ధిగా ఉందావు. పెళ్ళా? నువ్వు పెళ్లి చేసుకుంటావా? దట్టు మా మధుని. ఏ తప్పా తప్పున్నారా? సుశీ, ఈ సుశీల కళ్ళారా చూసిన సుగుణ జీవితం కుక్క కంటే హీనమైంది. సుశీ, ఏ కోపం వచ్చిందా? అడ్డమైన తిరుగుళ్ళు తిరిగినంత కాలం తిరిగి ఆఖరికి మా మీద దండయాత్ర చేయాలని చూస్తున్నావా? ఏదో క్లాస్మేట్ అని ఒకనాటి ఫ్రెండ్ అని తెరదీస్తే నీ తలపిక్క వ్యవహారాలు ఇక్కడ కూడా ప్రారంభించావా? సుధకు మధుకు పెళ్లి చేయాలని నిర్ణయానికి వచ్చావు. అది ఎప్పటి నుంచో కొంటున్న కళ నిజం కాకపోతున్నాయి. దయచేసి ఇంకెప్పుడు ఈ పవిత్రమైన ప్రాంగణంలో అడుగు పెట్టుకో. నీకు వెయ్యి నమస్కారాలు. సుశీల, ఇంత భారతం చదివే బదులు నేనొస్తే నీకడ్డని చెప్పరాదు? సుగుణ, ఏమిటం అనేది నిజం. పెళ్లి కాకముందే మధు నిన్ను ప్రేమించింది అబద్ధమా? పెళ్లి చూపులకు రావడం అబద్ధమా? పైసా కట్నం లేని నిన్ను మధుకి భారీగా చేసుకోవడానికి రాజేశ్వరమ్మ ఇష్టపడకపోతే నువ్వు మధు కలిసి నాటకం ఆడి ఆ గుడ్డివాణ్ణి ఒప్పించారు. పాపం, నీదంతా నిజమైన ప్రేమనుకుని మోసపోతున్నాడు. సుగుణ, అరవకు. నువ్వు మరిది అని పిలిచే నీ ప్రియుడితో సినిమాలకు షికార్లకు బయటకు వెళ్లి ఆడే నాటకం అంతా నాకు తెలుసు. సుగుణ, you scoundrel! Get out! Please, get out! పెళ్లి కాకముందే మధు నిన్ను ప్రేమించింది అబద్ధమా? పెళ్లి చూపులకు రావడం అబద్ధమా? పైసా కట్నం లేని నిన్ను మధుకి భారీగా చేసుకోవడానికి రాజేశ్వరమ్మ ఇష్టపడకపోతే నువ్వు మధు కలిసి నాటకం ఆడి ఆ గుడ్డివాణ్ణి ఒప్పించారు. పాపం, నీదంతా నిజమైన ప్రేమనుకుని మోసపోతున్నాడు. నువ్వు మరిది అని పిలిచే నీ ప్రియుడితో సినిమాలకు షికార్లకు బయటకు వెళ్లి ఆడే నాటకం అంతా నాకు తెలుసు. ఒక్క ఏటికి నరికేశాను. ఎవరి కోసం నరికేశా? మీ అందరి ఇల్లు నిలబెట్టడం కోసం వాణ్ణి నరికి నేను తిరిగిరా. 14 సంవత్సరాల తర్వాత నా పెళ్ళాం బిడ్డలను చూసుకుందామని ఎంతో ఆశతో తిరిగి వచ్చి వాళ్ళని నాకు కాకుండా చేస్తారా? నా పెళ్ళాం బిడ్డలకి నీడ లేకుండా చేసిన ఈ గుడాన్ని అన్నాడు. నీ పెళ్ళాం బిడ్డ పొలసాగానే ఉన్నావు. నేను సందాలేసుకుని నీ పెళ్ళాన్ని పోషించావురా. నీ బిడ్డను కాలేజీలో కూడా చేర్పించావురా. నా బిడ్డ చదువుకుంటుందా? ఎవరు? తయారు తయారు. వచ్చేసేగా ఎలా అక్కడ వాళ్ళ పాత్ర కోసం జైలుకి వెళ్ళినందుకే దేవుడు నాకు ఇంత పెద్ద ఇల్లు ఇచ్చాడు. నేను కోరుకున్న విధంగా నా బిడ్డ పెద్ద చదివించాడు. తయారు, నా బిడ్డ నా సుగుణేది ఇది. ఏం తల్లి, నీ తండ్రి కూలికోవాలనుకుంటున్నావా? కాదమ్మా, కాదు. నా స్వభావం కోసం నేనేమీ చేయలేదు తల్లి.
10 మంది మంచి కోసం నేను ఎదుర్కొన్నాను. చట్టానికి లోబడి 14 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించాను తల్లి. ఒక్కసారి మా నాన్న తల్లి తల్లి లేకపోతే నా జీవితమే అర్థమైపోతుంది తల్లి. అమ్మా సుశీల మాట్లాడావమ్మా? ఏంటత్తయ్యా? అదే మన ఎమ్మెల్యే రంగారావు గారు అమ్మాయి సుధ విషయం. సుధ పెళ్ళ ఎప్పుడుదినా? అది నువ్వే చెప్పాలి మధు. నేనా? నేను లేదు చాపలేదు. ఒరే మధు, ముహూర్తం ఎప్పుడు పెట్టమంటావో చెప్పు. అమ్మా వదినా, కొన్నాళ్ళ పాటు నా పెళ్లి విషయం మర్చిపోండి. అదేమిట్రా? తమ్ముడు, పెళ్లి అవసరం నీకు లేదా? అది కాదన్నయ్య, నీకు చూపు వస్తే తప్ప నేను పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను. వాడి చూపుకి నీ పెళ్లికి ఏమిట్రా సంబంధం? ఉందమ్మా, ఏ అమ్మకి తమ్ముడికి నేను అనుబంధం అది. అవునన్నయ్య, నా పెళ్లి కళ్ళారా చూసి ఆనందించవలసిన మొదటి వ్యక్తి నువ్వేనన్నయ్య. డాక్టర్లు నాకు చూపు రాదని చెప్పారుగా. అన్నయ్య, భాస్కర్ వస్తే నీకు చూపు తప్పకుండా వస్తుందన్న నమ్మకం. మనుషులు దేవుళ్ళు కాదుగా, అంతగా నమ్మితే చివరికి బాధ మిగులుతుందేమో. బాగుందిరా మీ వరుస. ఇదిగో మధు, నువ్వు చేసుకుని తీరాల్సింది. సుశీల మాట్లాడవే. మధు, శుభ్రం చేసుకోవడానికి అర్థించరావా? అది కాదు కదా. మరి ఎందుకు కాదంటున్నా? కాదంటలేదు, ప్రస్తుతానికి వద్దంటున్నానంతే. అంతే కదా అత్తయ్య, ముందు నిశ్చితార్థం అయితే ఆ తర్వాత పెళ్లి విషయం చూడొచ్చు. అవునమ్మా, అవును. ఆ 7 కుండల వాడు చల్లగా చూస్తే 7 రోజులు పెళ్లి జరిపిస్తాను. నువ్వా? తారగా నన్ను చూడగా పారిపోయినప్పా. ఏమిటి? ఓ, రాజుగారు తోటమాలని తెలిసినందుకేంటి? అదే అదేం లేదండి. మరి నవ్వు. తారగా ఆ నవ్వులండి కైపు సారగ్గుండమ్ము. వద్దుంటుంటే వద్దా? ఆ మాట ఇన్నాళ్ళ తర్వాత అంటున్నావంటే ఇందులో మాత్రం ఉందన్నమాట. ఏమిట? ఏం లేదు. లేకపోతే ఏమిటంటే కిరికిరి. అంజిత్, ఈ ఒక్క రోజు ప్లీజ్. సరే, నాకు రాత్రి పడింది, రేపు వస్తాలే. మొగుడే కదా మొగుడు. ఏమిటది? ఏమిటా చెప్తాను. చెప్పేది, పెళ్ళైన తర్వాత నీ కొంటతనం ఎక్కువైంది. కొంటతనం కాదే, కొంట పిల్ల. సాధను చంద్రుడు పలచాడమ్మా. అయితే నన్నేం చేయమంటావు? నువ్వేం చేయొద్దు, నేనే చేస్తాను. నీ పెళ్లి ముద్దు ముఖం ఈ అందాల బొమ్మను మా మధు వలచాడు. పెళ్లి కూడా పెళ్ళోనే. అవుని, నేను ముద్దు పెట్టుకుంటేనే ఎదురుపడుతున్నా. మా మధు పని చేస్తే ఏం చేస్తా? ఏం చేస్తాడా? లాగి లెంప. ఈ పాపం ఎంత చెప్పినా ఇంతే. అళ్ళు కనిపించగలరా? నువ్వా అమ్మా? ఎమ్మెల్యే రంగారావు అమ్మాయా? సారీ అండి, చూడలేదు. దెబ్బ తగిలిందా? అబ్బే, ఏం తగలేదు. పాపమ్మా, నాకు అమ్మాయికి వేడి వేడి కాఫీ పట్రా. రామ్మా. వదినా, రావకాశ సినిమా టికెట్ బుక్ చేశాను. ఆశ్చర్యమే. ఎందుకు? ఎప్పుడు రిలీజ్ సినిమా కోసం వెయిట్ చేసేవాడు పాస్ సినిమా టికెట్ కొనేమిటి? వెరైటీ కోసం. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు వదినా. మంచి పని చేశావు. పాటలు ఎంత బాగుంటాయో. ఆ సుధ కూడా వస్తుంది. అబ్బా, విన్నావా సుశీల? ఇది విన్నావా? సుధ ఏమంటుందో తెలుసా? కాఫీయో కూల్ డ్రింకో తీసుకోమంటే వద్దంటుంది. మన మధుని తీసుకుంటుంది అత్తయ్య. హాట్ డ్రింక్. యాండి, మధు సినిమాకి టికెట్స్ తెచ్చాడు. పెడతానండి. మంచి పాటలు మీరు వినొచ్చు. విన్నబాటం దాచుకునే ఈ గుండె పరిగెత్తుతుంది. ఇంకేం తెలియదు. ఏమిటి అనేది? నా సంగీతమే నాకు శత్రువైంది సుశీల. మరొకరి సంగీతాన్ని వెనకాల స్థాయిపోయింది. మీరు వెళ్ళండి. మీరు రాకపోతే నేను వెళ్ళను. మధు, సుధా నువ్వు వెళ్ళండి. బాగుందమ్మా, నీ కోసం వచ్చిన స్నేహితురాల్ని తోడు లేకుండా ఒక్కదాన్నే పంపుతావా? చాలు చాలుగానే నువ్వు కూడా బయలుదేరు. ఏమండి? నువ్వు వెళ్ళి సుశీల, నా కోసం నీ ఆనందాన్ని పాడు చేసుకోవద్దు. అవును, ఎవరూ రాకపోతే వేస్ట్ అవుతాయి. టికెట్ కూడా బుక్ చేశాను. ఇంకా నిలబడ్డారే, బయలుదేరండి. అమ్మా బయలుదేరు. పదండి పదండి పదండి. సినిమా ఎంత బాగుందో. రామాయణం రంకంటారు. ఆ రంకంతా బాగుందా? ఇప్పుడు మీరన్న అభిప్రాయం ఉన్న వాళ్లకు
శీలవతులైన భార్యలను అనుమానించే భర్తలకు బుద్ధి చెప్పడం కోసం మహాసాక్షి సీతమ్మను అడవులకు పంపాడు రాముడు. అయితే అనుమానించిన భార్యలను అడవులకు పంపడం న్యాయమంటాం? కాదు, అనుమానం ఎప్పుడూ నిజం కాదు. నిజం కాని దాన్ని నమ్మి మోసపోయిన భర్తలందరూ చివరకు పశ్చాత్తాపడవలసి ఉంటుందని, నిప్పు లాంటి భార్యల్ని ఆ నిప్పు కూడా ఏం చేయలేదని చాడి చెప్పారండి. అలాగా? అందుకే వాళ్ళ ఆదర్శమూర్తులయ్యారు. ఆరాధ్య దైవాలుగా పూజలు అందుకుంటున్నారు. అది సరే, ఏదోలా ఉన్నారేమిటి? అదే నాకు అర్థం కావటం లేదు. అంటే గుండెల్లో నొప్పి, బాధ. అదేదో డాక్టర్ చూస్తాడుగా, వెళదామండి. ప్రతి చిన్న విషయానికి తొందరపడటం నాకు నచ్చదు. అందుకే 2 రోజులు గమనించి నా నిర్ణయం చెప్తాను. తొందరపడకు. ఎవరు? కాఫీ తెచ్చింది, తీసుకోండి. హాయ్ డార్లింగ్, వచ్చేసాను. మన పైన విషయం మీ నాన్నగారితో డైరెక్ట్ గా మాట్లాడాలి. వచ్చేసాను. ఎమ్మెల్యే రంగారావు వచ్చాను, జాగ్రత్తగా పంపించండి. తర్వాత మాడదాం. ఎవరి మీరే మరే మీరే సార్, నమస్తే. ఇప్పుడొచ్చారా? సారీ సార్. సారీ 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 అంటే విచారం తెలుసా నీకు? తెలియదు సార్. విచారించాల్సింది నేనయ్యా, నేను. అలాగే సార్, నేను కాదు. ఏమిటంతా డాడీ, మేమిద్దరం ప్రేమించుకున్నారు అంతేనా? కరెక్ట్ సార్. మా ఇద్దరు చూసరికి మీకు అర్థమైపోతుంది. ఎమ్మెల్యేనా మజాక? సార్ సార్, మీ ఇద్దరం పెళ్లి చేసుకుంటాం సార్, మీరు అంగీకరిస్తే. అంగీకరించకపోతే? అదే డాడీ, నువ్వేదో చెప్పావు నాకు నచ్చిన వాడిని చేసుకోమని. అవును చెప్పాను కదా. అవునవును. అసలు నీకు బుద్ధి ఉందా? నువ్వు చేసే పని ఏమిటి? పెళ్లి కాకముందు డ్యూట్ పాడకూడదని తెలియదు నీకు? ముందు నిద్ర బయటికి వెళ్ళండి. అలాగే సార్. అటు కాదు, ఇటు. ముందు నిద్ర బయటికి వెళ్ళి పెళ్లి చేసుకోండి. పెళ్లి అయిపోయిన తర్వాత డ్యూట్లు పాడతా సార్. ఒకటి కాదు, నేను లక్షలు కోట్లు నీ ఇష్టం వచ్చింది పాడుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. వదులు మధు, వచ్చి వదలమంటుంటే నిన్ను వదులు. సుందరిని వంటి దివ్య స్వరూపము ఎండన్. ఓ బాబాయమ్మ, త్వరగా కట్టు. సుందరి. అంజీ, వచ్చేసావి? మొక్కలు నాటం అయిపోయిందా? లేదే గారు, చిన్నయ్య గారును ఆ అమ్మగారు మొక్కలు నాడుతున్నారు. మధు తోటకొచ్చాడా? అవునయ్య గారు, వాళ్ళ కాలేజీ గారు చచ్చాట, అందుకని సెలవు ఇచ్చారు. అయినా నాకు తెలియకడుతున్నాయి గారు, ఆడెవడో శక్తి ఈయన సెలవు ఏంటి? ఈ నీళ్ళు తోటకొచ్చి ఓ రంజిగా నేను మొక్కలు నాడతాను, నువ్వు వెళ్ళి క్యారేజ్ పట్టరా పోరా అన్నారండి. అంతే, నా పని చేయడింది. నేను వెళుతున్నాయి గారు. అంజీ, ఆగు, నేను వస్తున్నాను. డ్రైవర్ని కార్ రెడీ చేయమని. అత్తయ్య గారు. ఎవరు? ఓ ఎవరు? ఈ మొక్కలన్నీ పూలతో విరగబోసే నాటికి అన్నయ్యకి చూపిస్తే చూసి ఎంత ఆనందిస్తాడో కదా. ఏముంది? నా తల మీద బలి పడిన మధు. అంతేనా? ఏదో కొబ్బరికాయ పడ్డట్టు గాబరా పడిపోతాయి. బల్లి శిరస్సు మీద పడితే కలహం అంటారు. అవన్నీ చేస్తాను కదా నమ్మకం. లేదు మధు, నాకెందుకో భయంగా ఉంది. వదినా, నీకు విషయం చెప్పాలి. సుధప్రాసం నాకు నచ్చలేదు, కానీ నేను పెళ్లి చేసుకోను. మధు, ఆ అమ్మాయి ఎవరికైనా విత్తనడిగా రొమాన్స్ చేస్తుండగా కళ్ళని నేను చూశాను. మధు, సుధను మళ్ళీ ఆ మాట అన్నావంటే నేను ఒప్పుకోను. నీ పెండని అది ఎటువంటి పిల్లలు కట్టబెట్టాలని చూస్తున్నావా? ఆ అమ్మాయి నీకు చేసుకోనంటే సుధన గురించి నాకు తెలిసినంతగా నీకు తెలియదు. ఏదో చూసి ఏదేదో అనుకుని అభండాలు వేయకు. మధు, కుదరా, మనం పోటాడుకున్నాం కదా, మళ్ళీ దోషం పోయింది. అంతేనా? మధు ఏం చేశారో చూసారా? చూడటానికి కళ్ళు లేకపోవటం ఒక విధంగా దేవుడు నాకు ఇచ్చిన వరం. అది కాదండి, బల్లి తల మీద పడితే కలహం అంటారు. అనవసరంగా గొడవ పెట్టుకున్నాడు. బల్లి దోషం పోటాడు కన్నయ్య. వాళ్ళకి కూడా తెలిసిపోయిందనమాట. ఏమిటండి? ఏ గొడవలు రాకుండా చూసుకుంటూ వస్తున్నా నీ జీవితం గురించి. బాగా చెప్పారు. దాని సుప్రతనం కాకపోతే నా కలహం ఏమిటి? అది సరే, నేను రమ్మంటే రానన్నారు, ఇప్పుడు వచ్చారేంటి? రావాలనిపించింది, వచ్చాను. అన్నయ్య,
నీకు ఇష్టమైన మొక్కలన్నీ నాటించాం. అవి పూలు పూసే నాటికి నీకు చూపు రావాలి. నేను చూస్తే ఆ పూలు వాడిపోతాయేమో. అదేమిటండి? నేను రవిని కదా అన్నయ్య. ఆ రవి వేడిగా ఉంటాడు, మా అన్నయ్య రవి చల్లగా ఉంటాడు. బాగా చెప్పారు చంద్రబాబు గారు. ఆ భోజనాలు సిద్ధం చేశాను నండి బాబు గారు. ఏమండిచారా? ఇలా శనివారం కదండి, మొక్కలు తెల్లకూడదండి. మొక్కలు లేకపోతే ఇన్ని మొక్కలు చేసేస్తానంటే. ఎంత పొగరా నీకు? ఎవరది? భాస్కర్, షడప్. ఇన్నాళ్ళ తర్వాత నేను వస్తే ఇదంటా మర్యాద? అది కాదురా. ఏది కాదురా? నేను వచ్చి ఇక్కడ నిలబడి ఇంతసేపు అయితే నేను పంపించిన కళ్ళజోడు పెట్టుకుని నాకే పోసి కొట్టావా? ముందు ఆ కళ్ళజోడు తీసాయి. భాస్కర్, ఇన్నాళ్ళు ఆ కళ్ళద్దాల వెనకే నా కళ్ళు దాచుకున్నాను రా. వాట్? అవును భాస్కర్, అన్నయ్యకి యాక్సిడెంట్ లో చూపు పోయింది. నో నో, ఎందరికో చూపునివ్వాలనే ఔదార్యంతో నన్ను చదివించి ఇంత వాణి చేసి నీకు చూపు పోవటమా? నో రవి, నో. చూపు రాదని డాక్టర్లు చెప్పారా? అది శాసనం కాదు రవి. నేనొచ్చాను, నా మేధస్సునంతా వెచ్చించి నీకు చూపు తెప్పిస్తాను. భాస్కర్, చూపు కోసం అల్లాడా అభాగ్యులు ఎందరో ఉన్నారా? ముందు వాళ్ళకి సాయం చేయరా. అన్నయ్య, అయితే నీకు చూపక్కర్లేదా? చూపు వస్తే చూసేది నా 2 కళ్ళేరా. కానీ ఇప్పుడు నా కోసం 4 కళ్ళు చూస్తున్నాయి. నీ చూపే నాకు చాలరా. కాదనకండి. వాడెవడు కాదనడానికి? నేను ఆపరేషన్ చేస్తాను. భాస్కర్, ఎస్, ఎవరు నా అభివృద్ధికి కారణభూతిలో వారితోనే నా వృత్తిని ప్రారంభిస్తాను. అది నా ధర్మం, నా అదృష్టం కూడా. డోంట్ వరీ, నథింగ్ నథింగ్. అది స్లోలీ ఓపెన్ వైజ్ అన్నీ కనుకనగానే నువ్వు ముందు కనపడాలి. నేను కాదు మరి, అత్తయ్య గారి ముందు వెళ్ళండి. నేనెందుకులేమ్మా? రాముడు వద్దు మధు. రమ్మంటుందే. సుశీల గారు ప్లీజ్ రండి. రవి, స్లోలీ ఓపెన్, స్లోలీ. నాకేం కనిపించట్లేదు, నాకేం కనిపించట్లేదు. నా కళ్ళు మండిపోతున్నారా? వాట్? కమాన్ కమాన్, ఆగ్రా. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. వాట్? ఆపరేషన్ సక్సెస్. నాకు చూపొచ్చిందిరా, కానీ కావాలని అలా చెప్పాను. ఎంత కంగారు పెట్టారా? అసలు ఎందుకు అలా చేశావు? భాస్కర్, స్నేహితుడిగా నేను కోరేది ఒక్కటి, కొంతకాలం వరకు నాకు చూపు రాలేదనే అందరికీ చెప్పు ప్లీజ్. ఎందుకురా? అది నువ్వు తెలుసుకోవాలంటే నేను తెలుసుకోవాల్సిన నిజాన్ని కళ్ళారా చూడాలి. అప్పటి వరకు నేను గుడ్డివాడిగానే నటించాలి. ఆ రహస్యాన్ని నువ్వు కడుపులోనే దాచుకోవాలి. నాకు మతివరా? అదెంత పండా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉండు. ఏమైంది డాక్టర్? మిస్టర్ మధు, ఆపరేషన్ సక్సెస్ అయింది. కొద్ది రోజులు మందులు వాడితే అప్పటికైనా చూపిస్తుందంటారా డాక్టర్ బాబు? వస్తుంది, తప్పకుండా వస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్. ఏదో తేవతన్నానే. ఈ సంబరం కాలేదా? ఆ సంబరం చూడు. అదేంటి అంటే నిరాహార దీక్ష చేయదే కూడా మిగులుతుంది. అలాగా? అది చూడు. అదేంటి అది? ఆల్ ఇండియా పిమాసి తండ్రుల కొడుకుల సంఘం. నీకేం కావాలి? ఏంటి? నాకు
కొడుకు ముస్తాడు అనుకుంటున్నా 10 పైసలు ఇచ్చావు ఆడ కాదు 10 పైసలు కాదయా ఇది పెద్ద పక్కన ఇచ్చి పంపే ఏంటి 10 పక్కన ఇచ్చి పంపు 10 పైసలు ఇచ్చుకుంటా ఆడ కావాల్సిన 10 పైసలు కాదు ఆడ కావాల్సిన ఇస్తావు ఇవా ఇవ్వను 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 అబ్బా నేను ఇవన్నీ మళ్ళీ తెచ్చిపోతున్నాను కానీ నా బంగారు కొండ నా రత్నాల తండ్రి నా తండ్రి 7 గంటల నాకు ఇవన్నీ ఎక్కువ అదేంటి ఇస్తుంది అనుకున్నావంటే నేను బంగారు ఎవరికి వేలిచ్చి కొనలే నాయనా నాయనా నీకు బుజ్జిబాబు గారు నీకు ఏ చిన్న నెక్లెస్ కావాలో అడుగు నాకేం కావాలంటే బీరువాలోది డైమండ్ నెక్లెస్ అయ్యో 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 ఓడిపోయాడు ఇదేమిట్రా నేర్పించి నువ్వు పడిపోతావు అనుకుంటే రాయనాటి మీ నాన్న పడిపోయాడేమిట్రా నాయన నువ్వేం కంగారు పడదు పడిపోయిన నాన్నని ఎలా లేపాలో నాకు బాగా తెలుసుంటే తొందరగా రేపు నా మాంగళ్యం నిలబెట్టి నాయన లేపుతా నాన్న తలంచోళ్ళు నాకు దొరికాయి బీరువాలో డైమండ్ నెక్లెస్ నేనే తీసుకుంటున్నా అమృతాన్ని శోధించి ఆ తర్వాత నా ఆధారాన్ని వద్దు నీ మాటల్లోనే బాగా నిజం వస్తుంది నువ్వు దగ్గరికి రావా నేను రాను రా సుగుణా నేను ఇప్పుడు ఎక్కడున్నాను నా పక్కన నువ్వు పక్క మీదే ఉన్నాను నువ్వు నా పక్కకి రా మన్మధుడి కంటే అందమైన నీ ముఖం ఇప్పుడు మరింత అందంగా ఉంది నిజంగానా డార్లింగ్ మీ నాన్నకి 60 సంవత్సరాలు ఆయనకి ఆత్మ రక్తపోటు అన్ని కరెక్ట్ గా చెప్పేస్తున్నాను నీకెలా తెలుసు అన్నీ తెలుసుకునే నీతో స్నేహం చేశాను నిన్ను కట్టుకోవాలని అనుకుంటున్నాను నిజంగానా మనిద్దరం పెళ్లి చేసుకోవటానికి మీ పెద్దలు ఒప్పుకోరు ఒకవేళ ఒప్పించడానికి ప్రయత్నిస్తే గుండాయి తప్ప పెళ్లికి కూడా దుఃఖం పెట్టిన మీ నాన్న బ్యాంకులో డబ్బు దాచరుతుగా అవును ఆ విషయం నీకెలా తెలుసు ఆ డబ్బు ఎక్కడ దాచాడు నీకు మాత్రం ఎలా చెప్తాడు సడన్ గా మావి చచ్చిపోతే ఆ డబ్బు అంతే సంగతులు మనం ఇంతే సంగతులు కదా నువ్వు అక్కడే పడుతున్నావు ఆ రహస్యం నాకు చెప్పాడు సుందరి చెప్పారా సంతోషం అది ఎవరికైనా తెలిస్తే ఎలా తెలుస్తుంది మా నాన్న ఇంట్లో దాచేక మా నాన్న ఎక్కడ దాచాడంటే మా ఒంటిల్లుందా మా ఒంటింట్లో అలా బయటికి వెళ్తే అక్కడ పెద్ద నొయ్యింది ఆ మూత పక్కన కుడివెంపున తులసికోటుంది ఆ తులసికోట్లో దాచాడు మా అమ్మ కూడా తెలీదు నాకు మా నాన్నకే తెలుసు అలాగా అమ్మో నేను చెప్పేశాను కదా అమ్మో మా నాన్న ఒట్టు తప్పేసా అమ్మో అమ్మో మాట తప్పులు బీబీ చేస్తూ ఇవాళ ఒట్టు తప్పాడు నాన్న ఒట్టు తప్పాడు నాన్న ఒట్టు తప్పా నాన్న వస్తా మా నాన్నతో చెప్పి తలను అర్పించేస్తాను వస్తాను ఇంటికి వెళ్ళొస్తా నువ్వు వెళ్ళవలసింది ఇంటికి కాదు మా నాన్నతో చెప్తాను ఇంటికి వెళ్తా ఇంటికి వెళ్ళి వచ్చేస్తా ఇంటికి వెళ్తాను మా నాన్నతో చెప్పాలి వెళతావా ఇంటికి వెళ్ళి వెంటనే వచ్చేస్తా ఇంటికి వెళ్తాను రాకైనా అర్థం కావాలి
ఒడ్లంటే ఎందుకు పడతాను బాబు. ఆడు అడిగి వాళ్ళం కూడా మానేశాడు డైమండ్ నెక్లెస్ కోసం. ఏదో ఒక్క బిడ్డ కదా అని ఇచ్చాను బాబు, అంతే. ఆ పైన పట్టాలేడు బాబు. డైమండ్ నెక్లెస్ తీసుకెళ్ళాడా? అవును బాబు, నాకెంతో భయంగా ఉంది బాబు. బాబు ఒట్టు పోతే పోయింది, పర్వాలేదు. నా బిడ్డ నాకు దక్కితే కాదు బాబు. ఎక్కడున్నాడో ఏందో. వెల్కమ్ వెల్కమ్. సెకండ్ సీట్. థ్యాంక్ యూ. మధు, డైరెక్ట్ గా మాట్లాడడం నా పద్ధతి. మరేం లేదు, పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాను. నువ్వు ఒప్పుకుంటే కరెక్ట్. సుందరిని చేసుకుంటున్నాడు, కరెక్ట్? ఎప్పుడన్నాడు? సుగుణ, ఆడుకోవాల్సింది జీవితాలతో కాదు, ఆడ వస్తుంది. వాట్ డూ యు మీన్? అని మిస్టర్ సుందర్. సుందర్ నాకు కావాలి. ఎక్కడున్నాడు? నాకేం తెలుసు. నాకు తెలిసినంత వరకు వాడు మనసు నిమిడే ఉంది. అప్పుడప్పుడు నిన్ను వాడు కలుస్తున్నాడు. లేదే, మేమిద్దరం ఒకేసారి కలిసాం. నువ్వు కన్నేస్తే చాలు, బంగారు బాతైనా సరే బంగారు వచ్చి గుడ్డు పెట్టాలి. మధు, డోంట్ షాట్. టైం నెక్లెస్ ఏం చేసావు? సుందర్ ఎక్కడ దాచావు? నో నో, ఐ డోంట్ నో. ప్లీజ్ బిలీవ్ మీ. నువ్వు దాచిన నిజం బయట పడిపోతుంది. నువ్వే వాడిని ఎక్కడ దాచుంటావు. ఏ నాటికో ఒక నాటికి బంగారం బయట పెడతాను. ఇదే కదంటం తిరిగిందా? కాఫీ తెస్తాను. అలాగే. ఎవరెత్తావా ప్రాణం తీస్తా. చెప్పు. అరే అదరా అదా. కొట్టారా? డాక్టర్ గారు, నా బిడ్డను కాపాడండి. ఏం పర్వాలేదమ్మా, కాపురం పెడితే చాలు, తెల్లవారేసరికి ఏం ఉండదు. రవి, నేను హాస్పిటల్ వెళ్ళి మందులు పంపిస్తాను. అలాగే. ఎంత దుర్మార్గులు, ఎంత దుర్మార్గులు. సమయానికి అంచిగాడే రాకపోతే నా బిడ్డ ఏమై ఉండేవాడో ఏమో. ఏడు కొండలవాడా. అత్తయ్య ఊరుకోండి, ఇక్కడుంటే మీరు చూడలేరు. గుడికెళ్ళి పూజ చేసి రండి. అవునత్తయ్య, రండి వెళ్దాం. అలాగేనమ్మా, పద పద. నా బిడ్డకి ఏమైంది డాక్టర్? కంగారు పోవాల్సిన అవసరం లేదు. మీ అమ్మాయి 3 మాసాల గర్భవతి. వస్తాను. మీరు? అవును, చూస్తున్నాను. నేనెంత అదృష్టవంతురాలండి. ఏమండి, మీరు ఈ విషయం ఎందుకు దాచానో చెబుతాను, విను. విన్న తర్వాత నీ నిర్ణయం చెప్పు. అనుమానించిన సీతను రాముడు అడవులకు పంపాడు. దానికి కారణం అందరికీ తెలుసు. నేను రాముడిని కాకపోయినా
నా భార్య సీత నేను నమ్మాను. నమ్మినందుకు నా బ్రతుకు నదులు పాడు, నా పొరుగు బదారణ పడబోతుంది. విన్నది ఆధారం చేసుకుని ఓ నిండు జీవితాన్ని నాశనం చేయటం ఇష్టం లేక ఇంతకాలం కళ్ళుండి కూడా లేనట్టు నటించాను. అంటే మీరు విన్నది నిజం కాకూడదని ఇలా నటించాను. కానీ కానీ నువ్వొక దిగులు కప్పిన నిప్పువని ఈ కళ్ళతోటి గ్రహించాను. ఏమండి, మీరేనా ఇలా మాట్లాడుతుంది? చూడా, నువ్వు ఆనాడే మోసం చేసుకుని ఉంటే నీకు స్వేచ్ఛ, నాకు మనశ్శాంతి ఉండేది. కానీ ఆ రెంటికి దూరమై మీరు నేను ఇలా ఆత్మహత్య చేసుకోవటం నాకు ఇష్టం లేదు. తీసుకో, ఇంకెంత కావాలన్నా తీసుకో, కానీ నీ నిర్ణయం మాత్రం చెప్పు. చెప్తానండి. నేనేం చెప్పాలని మీరు ఆశిస్తున్నారు అదే చెప్తానండి. మీరు కెంటేస్తే వెళ్ళిపోయాననే అపనింద మీకు నాకు రాకుండా వెళ్తానండి. రామాయణ కాలం కాబట్టి సీతమ్మ అగ్ని ప్రవేశమే పతివ్రతను నిరూపించుకోగలిగింది. ఈ కాలంలో ఆ అవకాశం అదృష్టం నాకు లేవండి. అగ్నిలో రగులుతున్న మీలోని దేశం చల్లారి ఈ సుశీలను సుశీలగా గుర్తించే వరకు బ్రతికే ఉంటానండి. వస్తానండి అని చెప్పే అర్హత మీ దృష్టిలో కోల్పోయాను. అయినా వెళుతున్నానని చెప్పక తప్పదు. వెళతానండి. ఎక్కడికమ్మా ఇప్పుడు బయలుదేరారు? పెళ్లే ముందు ఎక్కడికి అని అడగకూడదు. అవును, తప్పైపోయిందమ్మా. పాలు వస్తాయనే కాపాలు పెద్దలు ఊహించన్నారు. ఏంటమ్మా ఆలోచిస్తున్నారు? అదే ఏమీ లేదు. తిరుపతి నుంచి అత్తయ్య గారు వచ్చాక చెప్పు, నేను మా అమ్మగారి ఇంటికి వెళ్ళానని. మళ్ళీ ఎప్పుడు వస్తారు? వస్తారు. రామ్మా, రా. జానకి, అమ్మాయి వచ్చింది. ఏంటమ్మా ఇంత హఠాత్తుగా వచ్చేసా? అల్లుడేడి? 3 రోజుల నుంచి మీ నాన్నగారిని అడుగుతూనే ఉన్నాను, వెళదామండి అమ్మాయిని చూద్దామని. ఇంట్లో నువ్వే వచ్చేసావు. అవునమ్మా, వచ్చేసాను. నా ఇంటికి నేను తిరిగి వచ్చేసాను. అదేంటమ్మా? ఏమిటమ్మా ఏమిటి అనేది? ఎందుకు అలా కంగారు పడతారు? ఈ ఇల్లు నాది కదా. కాదని ఎవరన్నారు? అవునమ్మా, ఏమిటి అదోలా ఉన్నావు? ఏం లేదు నాన్న, ఒంట్లో కాస్త బాగాలేదు. డాక్టర్ని పిలుచుకురానా? అక్కర్లేదు, కొన్నాళ్ళు రెస్ట్ తీసుకోమని చెప్పారు అంతే. సిగ్గుపడుతుంది, వేవుళ్ళై ఉంటాయి. లేరు బాబు, వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళారు. అన్నయ్య కూడా వెళ్ళాడా? లేదు బాబు, పెద్ద బాబు గారు ఏదో పని మీద బయటకు వెళ్ళారు. అదేంటి చెప్ప పెట్టుకుని వెళ్ళింది? సరే, ఇవాళ అమ్మ వచ్చేస్తుంది, డ్రైవర్ స్టేషన్కి వెళ్ళమని చెప్పు. అలాగే బాబు. ఏంటి వదినా చెప్పకుండా వచ్చేసావు? మీ అన్నయ్య గారు చెప్పలేదా? అన్నయ్య చెప్పడం ఏంటి, నువ్వు రావడం ఏంటి? ఏం జరిగింది? జరిగినవన్నీ చెప్పలేం మధు. వదినా? వదిన్ని, ఆ వదినకు నువ్వంటే ఇష్టమే కదూ. అదేంటి వదినా వింతగా మాట్లాడుతున్నావు? ఇంతే జరిగింది మధు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముద్దాయిగా నేను నీ ముందు నిలవలేను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. వదినా? ఈ వదిన మీద అభిమానం, ఆత్మీయత ఉంటే ఇంకెప్పుడు ఈ వదిన మాట ఎత్తకు. నువ్వు వెళ్ళు. వెళ్ళను వెళ్ళను వెళ్ళను. నువ్వు నిజం చెప్పే వరకు ఇక్కడి నుంచి వెళ్ళను. ఉండు మధు, నువ్వు ఇక్కడే ఉండు. నీ వదిలి కాటికి పంపదలుచుకుంటే ఇక్కడే ఉండు. వదినా? ఏమిటో మాటలు? బిడ్డలంటే నా మీద ఎంత కోపం? ఏం వదినా, ఏం జరిగింది వదినా చెప్పు ప్లీజ్. మధు, మా అమ్మ నాన్న రాకముందు నువ్వు వెళ్ళిపో. అంతకంటే ఇంకేం చెప్పలేను. మరి ఎప్పుడు ఇంటి కడప తొక్కకు. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు. వెళ్తాను వదినా, అలాగే వెళ్తాను. నిన్ను వెళ్ళమంటానికి, నువ్వు రావడానికి కారణం నువ్వు చెప్పకపోయినా అది తెలుసుకోవడానికైనా ఇక్కడి నుంచి వెళ్తాను. కానీ వదినా,
ఆనాడు వదినకు గీత దాడొద్దని చెప్పాడు లక్ష్మణుడు. ఈనాడు మరిదికి గడప దాటి రావద్దని చెప్తోంది ఈ సీతమ్మ. పర్వాలేదు వదిన, పర్వాలేదు. కానీ మన జీవితాలు మాత్రం రామాయణాలు కాకూడదు వదిన. అంతే అంతే వదిన, అంతే. ఎందుకట్లా నువ్వు నాటకం ఆడింది? ఇదట్లా నువ్వు సాధించిన కార్యం? భాస్కర్, సరే, ఉత్తముడైన తమ్ముణ్ణి, దేవతలాంటి భార్యను అనుమానించడానికి నీకు సిగ్గు లేదట్రా? ఒరే రవి, నీకు చూపించింది ఎందుకు తెలుసురా? చెడులో కూడా మంచిని చూడాలని కానీ మేరీ లాంటి మంచిలో చెడుని చూడడానికి కాదురా. ఐఎమ్ వెరీ వెరీ సారీ రవి. నేను చేసింది చెడు మంచు ఏది ఏమైనా నన్ను నువ్వు కూడా అర్థం చేసుకోలేదు భాస్కర్. అదేమిట్రా, నేను వచ్చి చాలా సేపు అయింది, నువ్వు స్టేషన్కి రాలేదు, ఇంట్లోనూ లేవు, పైగా కారు కూడా లేకుండా అలా తిరుగుతున్నావేమిట్రా? అదేమిటి, 2 రోజులకే ముఖమంతా అలా వాడిపోయిందేమిట్రా? సరేలే, వెంకటేశ్వర స్వామి ప్రసాదం తీసుకొచ్చాను, తీసుకో. అన్నయ్య రా, అన్నయ్య రా, రా, రా. అమ్మా, అన్నయ్యకి చూపించిందమ్మా. ఏంటమ్మా ఆశ్చర్యపోతున్నావు? ఆనందించమ్మా. అమ్మా, అన్నయ్యకి చూపించిన తర్వాత మనల్ని చూడలేదమ్మా, ఇదిగో చూస్తున్నాడు. అన్నయ్య చాలా సంతోషం అన్నయ్య, చాలా సంతోషం. వదినికి తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళింది, అక్కడే ఉంటుంది. నన్ను ఆ గడప గడప తొక్కుతుందన్నయ్య. గుడికి దూరమైన భక్తుల్లా, తల్లికి దూరమైన బిడ్డలా అక్కడి నుంచి వచ్చేసానన్నయ్యా, వచ్చేసాను. ఏమిట్రా నువ్వు మాట్లాడేది? నీకు పిచ్చిగారు పట్టిందా? ఏ అంతటి అదృష్టం నాకు లేదమ్మా, లేదు. మధు, ఏమిట్రా వాగుడు? రవి, వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్దాం పదా. ఈ జబ్బుకు మందు లేదమ్మా, అనుమానమైన జబ్బుకు మందే లేదమ్మా. మధు, మధు, మధు. అన్నయ్య, 20 సంవత్సరాలుగా తమ్ముడు అని పిలువబడుతున్న ఈ తమ్ముణ్ణి మధు అని పిలుస్తున్నావా అన్నయ్య? మధును కాదన్నయ్య, విషాన్ని, పాలకుండ లాంటి నీ జీవితంలో విషాన్ని చిందించిన నీచుండి అన్నయ్య, నీచుండి. ఏమిట్రా, ఏమైంది బాబు? అమ్మా, అన్నయ్య వదిన్ని అనుమానించి పంపించేశాడమ్మా. అదేమిట్రా, అది దేవత లాంటిది అని మనం అనుకుంటే సరిపోతుందమ్మా. అన్నయ్య, అన్నయ్య, నీకు చూపొస్తే ఆ చల్లని చూపులో కలకాలం ఉండాలనుకున్నాను అన్నయ్య. కానీ కానీ ఇప్పుడు నీ కంటికి దూరంగా వెళ్తానన్నయ్య, వెళ్ళిపోతాను. అమ్మా, దేవత లేని ఈ దేవాలయంలో మనం ఉండలేమమ్మా, వెళ్ళిపోతాం పద. ఆగు, వెళ్ళిపోతావా? నా బిడ్డను కట్టుకుని వెంట పెట్టుకుని మరీ వెళ్ళు. ఎవరు మీరు? వారికి తెలుసు. సుగుణ, ఏమిటి? బాబు, నా బిడ్డ తల్లిగా పోదు, ఆ బిడ్డకు తండ్రి వినివేనని నా బిడ్డ చెప్పింది. బాబు, నా బిడ్డ బ్రతుకు అన్యాయం చేయకపో. నాకేం తెలియదు, నాకేం తెలియదు. అబద్ధాలు కుయ్యకు. మర్యాదగా దాన్ని పెళ్లి చేసుకుంటావా లేదా? సుగుణ, ఆత్మసాక్షిగా చెప్పు, ఏమిటి ఇదంతా? ఎందుకంత అపరంగా వేస్తున్నావు? ఇన్నాళ్ళు ఈ రహస్యం దాచగలిగాను, ఇక నా వల్ల కాదు. ప్లీజ్
నన్ను మోసం చేయకు. నువ్వు కాదన్నా నా బిడ్డకు తండ్రివి నువ్వే. కాదు, నేను. సుగుణ, నన్ను చూసి చెప్పు. ఎవరు నువ్వు? నీకు నాకు ఏం సంబంధం? ఎవరా నువ్వు? నేనెవరినో చెప్తాను విని. ఈ రాముడికి ఆ లక్ష్మణుడికి సేవపడి ఆంజనేయుని కాకపోయినా తానుప్పు పిలుస్తున్న అంజిగాడి నేను కట్టాల్సిన తాడుకు బదులు తన మాటలతో చేతలతో నన్ను లొంగ తీసుకుని దీన్ని మోగండి. చూడండి, అది నాది కాదు. అడుగు ముందుకు వేసావా దీన్ని గట్టం కలదు. నేను కొన్ని ఎరిగిన మా చిన్నబాబు గారి మీద అపాండం వేస్తానే. ఆ కండ సిరి చూసి నన్ను కోరి ఇంటికి తీసుకెళ్తాను చెప్పవే. ఒక్క పూట నేను ఇంటికి రాకపోతే నా కోసం పిచ్చెత్తిదల్లా తిరిగావు కదే, ఆ సంగతి చెప్పవే. చెప్పు. ఈ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి నేనేని వీళ్ళందరికీ చెప్పవే. చెప్తావులేదా? ఆగు. ఈ సుగుణే హంతకురాలు. సుందర శవం వీళ్ళ దొడ్లో పూడ్చిపెట్టి ఉంది. అరెస్ట్. అవును నాన్న, అవకాశాన్ని అదృష్టంగా మార్చుకోవాలని అడ్డదారిలో తిక్కాను. ముందు చూపు లేకపోతే అనర్థాలకు దారితీస్తుందని ఈ రోజే తెలుసుకున్నాను. డబ్బు కోసం సుందర్ని ప్రేమించాను. అతి ఆశ కొద్దీ నేనే చంపాను. ఎంతో మందితో ప్రేమ నటించాను. కానీ అందుకే నా జీవితాన్ని అంకితం చేశాను. భర్త అని చెప్పుకోలేకపోయాను. చెప్పుకోవటానికి భర్త కోసం గాలించాను. ఈ మధు కనిపించాడు. కానీ సుశీల అడ్డు తగిలింది. మొదటి నుండి నన్ను గమనిస్తూనే ఉన్న సుశీల ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. నాకు పిచ్చెక్కినట్లే. సరిగ్గా అదే సమయానికి మీరు లాన్లోకి వచ్చారు. సుశీల మీద కసి తీర్చుకోవాలనుకున్నాను. లేనిపోని కళ్ళబల్లి మాటలని చెప్పాను. సుశీల జీవితంలో చిచ్చు పెట్టాలనుకున్నాను. కానీ కానీ నా కడుపులోనే చిచ్చు రగిలింది. అంజి, నన్ను మర్చిపో. వేరే పెళ్లి చేసుకో. సుగుణ, నీవు మనిషి అయ్యాక నేను వేరే పెళ్లి చేసుకుని అవసరం లేదు. నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. వెళ్ళరా. నువ్వు సుగుణ అని పేరు పెట్టినందుకు ఈ రోజు నుంచి ఆ పేరుకు అర్థం కల్పిస్తానన్నా. అమ్మ అమ్మనయ్యి మనవడితో తిరిగి వస్తానన్నా. పదండి. తమ్ముడు, తమ్ముడు, తమ్ముడు. అన్నయ్య, నన్ను క్షమించరా. క్షమించవలసింది నేను కదన్నయ్య, వదిన. సుశీల, క్షమించమని అర్హత కోల్పోయినా క్షమిస్తామని ఆశతో వచ్చాను. నా తప్పు నేను తెలుసుకున్నాను సుశీల, నన్ను క్షమించు. ఏం మధు, ఇప్పటికైనా మా శోభం చేసుకుంటావా? ఈ మట్టి సుఖనా చచ్చా. ఒరే, ఎమ్మెల్యే రంగారావు గారు అమ్మాయిలంటే మాత్రం ఊరుకోనరా? మినిస్టర్ కూతురైనా సరే అంటారు. నాకు అవ్వ వెళ్ళం కదా. అమ్మకి నమస్కారం చెప్తాను. ఒరే ఒరే, నాకు కాదురా, సీతారాములు లాంటి మీ అన్నకి వదిలికి ముందు నమస్కారం పెట్టండి రా. అమ్మకు కూడా బుద్ధి వచ్చింది. అమ్మా, అయితే నువ్వు దేవతే.